కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనము నుండి మనం చదువుకుందాం. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం నెరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. కూర్చోండి అందరూ కూడా. ఇలా మనము ఆయన యొక్క ప్రేమను గురించి మనం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ప్రేమామయుడు, ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆయనలో ఏమాత్రము కూడా చేదు అనేటువంటిది లేనే లేదు. ఎందుకంటే ఆయనే పరిశుద్ధాత్మై ఉన్నాడు. పౌరములో ఏమాత్రము కూడా చేదు ఉండదు. పౌరం అంతా కూడా ఎలా ఉంటుందంటే పరిశుద్ధంగా ఉంటుంది. అలాగే మిగతా ఇప్పుడు కోడి పెట్ట ఉందనుకోండి, లేకపోతే చేప ఉందనుకోండి, వాటిలో చేదు ఉంటుంది. మనం కోసినప్పుడు ఆ యొక్క చేదుని తీసేస్తుంటాం. అలాగే ఈ యొక్క మనము కోడిని కూడా మనం కోసినప్పుడు దానిలో ఏం చేస్తాం చెప్పండి? చేదుని తీసేస్తాం. అలాగే ఆయన యొక్క పౌరం అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటే ఏమాత్రము కూడా చేదు లేనటువంటిది. కాబట్టి అందుట్లో చేదుగా ఉందని ఏదైనా తీసివేయాల్సిన అవసరం కూడా లేదు. ఆయన ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మగా లేకపోతే పరిశుద్ధుడిగా ఉన్నాడో ఆయన వధువు కూడా ఏ చేదు కూడా లేనటువంటిది. ఆయన యొక్క పిల్లలు కూడా ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్న ఏ ఒక్కరైనా కానీ ఏమాత్రము కూడా చేదు అనేటువంటిది లేనివారు. ఎందుకంటే మన కూరల్లో కూడా కొద్దిగా చేదు ఉన్నా కానీ కూర మొత్తం ఏమైపోద్ది చెప్పండి? పాడైపోద్ది మొత్తం కూడా. అలాగే చేదు స్వభావం కలిగిన వారు ఒక్కరున్నా కానీ అది మొత్తం కూడా ఏమైపోద్ది చెప్పండి? మొత్తము పాడైపోద్ది అనమాట. ఆ సంఘాలు కూడా అలా పాడైపోతాయి మొత్తము కూడా. అందుకనే మనము చేదైన దాన్ని మనం ఏం చేస్తాం చెప్పండి? తీసేస్తాం. అలాగే ఇప్పుడు కూడా సర్వశక్తిమంతుడు చేదైనటువంటి ఏది కూడా లేకుండా ఆయన ఒక స్వచ్ఛమైనటువంటి వధువును మాత్రమే ఆయన తీసుకుని వెళ్ళి ఆయన రాజ్యములు ఆయన ఆ నూతన భూమి మీద 1000 ఏళ్ళు ఆయన పరిపాలన చేయబోతున్నాడు. ఆయన నమ్ముస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనము ఆ మాటల గురించి ఒకసారి మనం చూద్దాం. చూడమ్మా ఒకసారి మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 14వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడు. అందరితో ఎలా ఉండాలన్నారంటే సమాధానంగా, అంటే ఎలాంటి విరోధాలు లేకుండా. ఎందుకంటే నేను ఇక్కడ ఆరాధన చేసి బ్రహ్మ గారు కూడా చెప్పాను, నేను పంపించాను కూడా మీ అందరికి. ఆరాధన అయిపోయిన తర్వాత చక్కగా పాటలు పాడి వాక్యం విని ఆరాధించి ఒకరి మీద ఒకరు అసూయపడినా, లేకపోతే ఒకరి మీద ఒకరు గొడవ పెట్టుకున్నా, లేకపోతే ఒకరి మీద కోపాలు పెట్టుకుని ఉన్నా, ఏమండి కోపంతో వెళ్ళిపోయినా, ఎవరొకరి మీద కోపం పెట్టుకుని వెళ్ళిపోయినా నువ్వు, లేకపోతే ఇంటి దగ్గర కూడా ఎవరొకరి మీద కోపం పెట్టుకుని ఉన్నా, ఇలాంటి పరిస్థితి వాళ్ళు నశించిపోయినట్టే. మందిరానికి వస్తుండొచ్చు, వెళ్తుండొచ్చు, వాళ్ళు ఏమైపోయినట్టు చెప్పండి. అందుకనే సమయం ఉండగానే అలాంటి నాశనకరమైన స్థితి నుండి బయటికి రావాలి. అలాంటివన్నీ కూడా విడిచిపెట్టేసి ఒక ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. హల్లెలూయా. నేను మారంటే నీలో ఉన్న దయ్యం నేను వదిలిపెట్టదు ఎప్పటికి కూడా. ఆ యొక్క భేదాలు పెట్టే దయ్యం
సమాధానం లేక నీకు సమాధానం లేకుండా చేస్తుంది. మనసులో నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. ఎదుటి వాళ్ళకు కూడా లేకుండా చేస్తుంది అనమాట దయ్యం. ఇంట్లో వాళ్ళకి కానీ, సమాజంలో వాళ్ళకి కానీ, లేదా బంధువులకు కానీ ఎవరు కూడా ఆ నెమ్మది లేకుండా చేస్తుంది ఆ దయ్యం నీలో ఉండి. అందువల్ల దాన్ని ఎప్పుడు పోద్దంటే అది నువ్వు సమాధానం కలిగి ఉండాలని అభిప్రాయం కలిగి ఉన్నప్పుడు ఆ దయ్యం ఆ దురాత్మని వదిలిపెట్టి వెళ్ళిపోయి నీకు నెమ్మది కలుగు చేస్తాడమ్మా. నెమ్మది కలిగిన ఆత్మ, అందుకనే పరిశుద్ధాత్మ, అందుకని సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండడానికి ప్రయత్నించుడి. అందరితో కూడా పరిశుద్ధంగా ఉండాలి, ఎవరితో కూడా అపవిత్రంగా ఉండకూడదు, అపవిత్రమైన మాటలు మాట్లాడడం, అపవిత్రంగా ఉండకూడదు. మీలో ఎవడైనా కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచడం వల్ల అనేకులు అపవిత్రులైపోదురేమనియు. అంటే చూడండి, చేదు వల్ల అనేకులు ఏమైపోతారంట? అపవిత్రులైపోతారేమో. చేదు అంటే అది వాక్య విరోధమైనది. తీర్థం అనేది ఒక చేదు, లెంట దినాలనేది ఒక చేదు, క్రిస్టమస్ అనేది ఒక చేదు. ఈ లోక సంబంధమైనటువంటి అన్ని కూడా ఏమిటి చెప్పండి? అది ఆ చేదు ఆ రోజుల్లో ఆ సంఘాల్లోకి వచ్చి ఆ సంఘాలని కూడా అంటే అపవిత్రమైనటువంటిది వచ్చి ఆ సంఘాలని ఏం చేసింది చెప్పండి? అపవిత్రం చేశారు. అందుకని చేదైనా వేరేదైనా మొలిచి మిమ్మల్ని అందరూ కూడా అపవిత్రులుగా చేయలేము, జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. కాబట్టి అది అపవిత్రత కలిగి ఉండేది, చేదు కలిగి ఉండేది మిగతా పక్షులేమో కానీ పావురం అనేటువంటిది ప్రేమకు సాదృశ్యంగా ఉంది. ఆ ప్రేమలో ఏమాత్రం కూడా చేదు ఉండదు. నిజముగా ప్రేమ కలిగిన వ్యక్తి అసూయపడడం కానీ ఆ చేదు ఉండదు, ద్వేషించడం అనే చేదు ఉండదు, కుళ్ళు అనే చేదు ఉండదు, ఏది ఉండదు అతనిలో. ఇతరులు క్షేమాభివృద్ధికరమైన మాటలు మాట్లాడతాడు తప్ప, ఇతరు క్షేమాభివృద్ధికరమైన అనుకూలం వచ్చినాలే తప్ప ఏ దుర్భాష కూడా దుర్భాష వలన ఎవరిని అపవిత్రులుగా చేయడం కానీ ఏది ఉండదు. కాబట్టి నిజం ఆయన యొక్క వధువులో ఏముందంటే పవిత్రమైనటువంటి ప్రేమ. లోకంలో ప్రేమలు ఉంటాయి, కాలేజీల దగ్గర, స్కూళ్ళల్లో అమ్మాయిలు అబ్బాయిలు ఇప్పుడే ఏరుకుంటుంటారు, బాయ్ ఫ్రెండ్లని గర్ల్ ఫ్రెండ్స్ అని ఈ విధంగా ఏరుకుంటుంటారు. ఆ విధంగా ప్రేమల్లో దోమల్లో పడిపోతుంటారు. కానీ అవన్నీ కూడా సర్వశక్తిమంతుని యొక్క ప్రేమతో సాటి అనేవి కాదు. ఆయన ప్రేమ ఏమిటంటే పవిత్రమైనటువంటి ప్రేమ. ఆయన ప్రేమ ఏమిటి చెప్పండి? పవిత్రమైనటువంటి ప్రేమ. ఆయన పౌరమై ఉన్నవాడు. హల్లెలూయా. అందుకని అతడు నన్ను ప్రేమించుతూ ఉన్నాడు కనుక ఆయన వధువు ఆయన ఏం చేస్తుంది చెప్పండి? ప్రేమిస్తూ ఉంది. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అందుకనే ఆయన వధువు. బైబిల్లో మనం చూసినట్లయితే ఎవరైతే ఆయన్ని ప్రేమించారో వారందరూ కూడా ఆయన తప్పించాడు, రక్షణ కార్యాలు చూపించాడంటే వారిని ఒక ఆపద నుండి కానీ, రోగముల నుండి కానీ, శోధనల నుండి కానీ, ఒడిదుడుకుల నుండి కానీ, వీటన్నిటి నుండి కూడా ఆయన ఏం చేశాడు? ఆ యొక్క ఉగ్రత నుండి కానీ వీటన్నింటి నుండి కూడా ఆయన తప్పించాడు. కాబట్టి ఎవరైతే ఆయన ప్రేమించున్నారో అంటే ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచే ప్రేమ, ఎవరైతే ఆయన ప్రేమిస్తున్నారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క రాబోయేటువంటి ఉగ్రత నుండి, శ్రమకాలం నుండి తప్పించుకుంటారు తప్ప ఆయన ప్రేమించకుండా వాళ్ళకి నచ్చిన వాళ్ళు ప్రేమిస్తూ వాళ్ళ ఇష్ట ప్రకారం నడుస్తూ సర్వశక్తిమంతుని ఇష్ట ప్రకారం నడవకుండా ఉండేటువంటి వారు ఆయన యొక్క రాకడలో లేకపోతే ఈ యొక్క ఉగ్రత దినములో ఏమి తప్పించుకోరు, విడవబడతారు కింద. బైబిల్ స్పష్టంగా చెప్తుంది. కాబట్టి నువ్వు ఆలోచించుకో, ఆయన్ని ప్రేమించుతున్నావా? ఆయన ప్రేమించే వారిని అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. ఒక ఆపద నుండి లేకపోతే ఒక ప్రమాదం నుండి ఎవరు తప్పిస్తారంటే ఆయన మాత్రమే తప్పించగలిగిన వారు, మనుషులు కాదు. రేపు రాబోయే శ్రమకాలం నుండి ఎవరు తప్పిస్తారు? ఆయన మాత్రమే. ఎవరు కూడా తప్పించలేరు. ఎవరు కూడా నేనేం చేయలేరు చెప్పండి? తప్పించలేరు. అందుకనే
ఇక్కడ అతడు నా నామం మీద వాడు కనుక నేను అతన్ని గర్వపరిచెదను. అయితే మనం దాని గురించి చెప్పుకోవట్లేదు, కానీ ఆయన ప్రేమను గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు నువ్వు నీ పిల్లలను ప్రేమిస్తున్నావు. ఆ పిల్లలను ప్రేమిస్తూ ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళు నిన్ను ప్రేమిస్తూ ఉన్నప్పుడు, నీ పిల్లలు నువ్వేం చేస్తావు చెప్పండి? ఏదైనా ఆపదలు పడతా ఉంటే నువ్వేం చేస్తావు? తప్పిస్తావు. అలాగే సర్వశక్తిమంతుడు కూడా తన పిల్లల్ని ఆయన ఏం చేస్తాడు? తప్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందుకనే నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావా? ఆయన్ని ప్రేమిస్తున్నావా? ఆయన నువ్వు ప్రేమిస్తున్నావా అనేది ముఖ్యం. నువ్వు తప్పించబడాలంటే, రాబో కృతుడు తప్పించుకోవాలంటే ఆయన్ని ప్రేమించుట తప్ప మరొక మార్గము లేదు. అందుకని నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను అని నువ్వు చెప్పగలవా? హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ప్రేమించిన నా మాటలు గైకొనమని మెస్సయ్యా పలికెను. నన్ను ప్రేమించిన నా మాటలు గైకొనమని మెస్సయ్యా పలికెను. నా వాక్యమందు నిలిచిన వారే నా శిష్యులని తెలిపేను. నా వాక్యమందు నిలిచిన వారే నా శిష్యులని తెలిపేను. నా శిష్యులని తెలిపేను. ప్రేమించుచున్నావా? ఏది నీలో ప్రేమ? ప్రేమించుచున్నావా? ఏది త్యాగం? హల్లెలూయా. అలాగే మనము ఒకసారి సామెతల గ్రంథము చూడమ్మా. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 30వ వచనం. నా ఆలోచన వినకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించదు. కాబట్టి ఇక్కడ నా ఆలోచన వినకపోయిరి, ఆయన ఆలోచన వినేటువంటి మనసు వీళ్ళకి లేదు. అందుకనే ఆయన యొక్క ఆలోచన చేత ఎవరైతే నడిపించబడుతున్నారో వారు ఆయన్ని ప్రేమిస్తున్నారని లెక్క. ఏదో నోటికొచ్చింది, ఆలోచనకు వచ్చింది వాగుతున్నారు అనుకోండి, ఏమండి? ఎవరు ఆలోచన చేత నడిపించబడుతున్నట్టు? వాళ్ళ ఆలోచన చేత, హృదయంలో పుట్టే ఆలోచన చేత నడిపించబడుతున్నట్టు. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఆయన ఆలోచన చేత నడిపించబడుతున్నారో వారు సొంత ఆలోచనతో నడిపించబడుతున్న వారు కాదు, కానీ సర్వశక్తిమంతుని ఆలోచన చేత నడిపించబడుతున్నట్టు. లోకంలో వాళ్ళందరూ ఎవరి ఆలోచన ప్రకారం నడుస్తున్నారు. ఒక్కొక్కరు ఆలోచన ఒక్కొక్కరిది, ఒక్కొక్కరు అలాగే మత్స్య సంఘాలు ఉన్నాయి. రెండవ రాకడ విషయంలో ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళు నడుస్తున్నారు. ఆయన నామం విషయంలో ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళు నడుస్తూ ఉన్నారు. కానీ ఆయన వధువు లెక్కలో ఉన్నటువంటి వారు ఈ తెల్లవారుజామున ఆయన ఆలోచన చేత, ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన ఆలోచన, ఆయన యొక్క ప్రేమ కలిగిన ఆలోచన చేత ముగ్గురితో తప్పించుకున్నట్టుకై నడిపించబడుతుంటారు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నిజమైన వధువుకి ఆలోచనలు ఏముండవు, సొంత ఆలోచనలు ఉండవు. అది నిజమైన వధువు ఆయన మీద ఆధారపడుతుంది తప్ప, ఆయన ఆలోచన మీద ఆధారపడి నడుస్తుంది తప్ప. పిల్లలు ఉన్నారనుకోండి, అందుకని శిశువులతో పోల్చాడు. చిన్న బిడ్డల వంటి వాడు దాని రాజ్యం అన్నాడు. ఎందుకంటే చిన్న బిడ్డలకి ఏం తెలియదు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఇది చేయి, అది చేయి, అలా నడువు, ఇలా నడువు,
ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆయన పెద్దవాళ్ళు ఏం చెప్తే దాన్ని బట్టి ఏం చేస్తారు చెప్పండి. తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు, తండ్రి ఏం చెప్తే దాని ప్రకారం నడుస్తుంటారు. వాళ్ళకి ఏం తెలీదు. అలాగే ఆయన పిల్లలు అయినటువంటి నిజమైన వాళ్ళందరూ కూడా చిన్న పిల్లల వలె ఉంటారు. అప్పుడు ఆయన యొక్క తండ్రి, పరమ తండ్రి అయినటువంటి ఆయన ఆలోచన చేత నడిపించబడుతుంటారు. ఆయన నామస్తున్నారు. వాళ్ళకేం తెలియదు. ఇది అర్థమైందా? అందుకనే చిన్న బిడ్డల వంటి వారు మాత్రమే ఆ తండ్రిని ప్రేమిస్తారు. ఎందుకంటే ఆయన ఆలోచన ప్రేమిస్తారు, ఆయన మాటను ప్రేమించి ఆయన మాట ప్రకారం నడుస్తారు అన్నమాట. కానీ సగం తెలిసి సగం తెలియని వాళ్ళకి మనం చెప్పలేం. మనం ఏదైనా చెప్తున్నాం అనుకుంటే అలా కాదు ఇలా కాదు అంటారు, లేకపోతే ఇలా కాదు అలా కాదు అంటారు. అందుకని లోక జ్ఞానులు, వివేకులు ఆయన మరుగు చేసి పసిబాలురు వంటి వారికి ఆయన ఏం చేస్తాడో చెప్పండి, బయలుపరుస్తాడు. ఎందుకంటే వాళ్ళు లోకరీతిగా మాట్లాడుతుంటారు, లోకంలోని విషయాలను బట్టి మాట్లాడుతుంటారు. లేకపోతే వాళ్ళ దగ్గర విని వీళ్ళ దగ్గర విని వాళ్ళ చెప్పుల మాటలు బట్టి ఏడు చెప్పుల మాటలు బట్టి వాళ్ళ ఆలోచనలు బట్టి నడుస్తూ ఉంటారు. కానీ నిజమైన వధువు అలా కాదు, ఆయన ఆలోచన చేత నడిపించబడతా ఉంటాం. అందుకనే మనం ఆయన ఆలోచన ఎరిగి ఆయన ఆలోచన బట్టి మనం మాట్లాడుతూ ఉంటాం. అది ఆ మాటలే ప్రేమై ఉన్నాయి, ఆయన వాక్యమే ప్రేమై ఉన్నది. కానీ వీళ్ళైనటువంటి లోకరీతి జ్ఞానం, వివేకం కలిగిన వారు లోకంలో ఉన్న విషయాలను బట్టి, లోకంలో జరిగే పరిస్థితులను బట్టి, లోకస్తులను బట్టి, వాళ్ళకి కలిగి ఉన్నటువంటి లోకంలో వాళ్ళకి తెలిసిన విషయాలను బట్టి వాళ్ళు లోకరీతిగా మాట్లాడుతుంటారు అన్నమాట. వాళ్ళు లోకరీతిగా మాట్లాడుతుంటారు. కానీ ఆయన యొక్క ఆలోచన, ఆయన మాట అది పరసంబంధమైనది. ఈ తెల్లవారుజామున ఆయన ఎవరైతే ప్రేమిస్తూ ఉన్నాడో వారిని తన మాట చేత ఎక్కిరమ్మనే స్వరము చేత ఆయన తప్పించేవాడుగా ఉన్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకని సొంత ఆలోచన కలిగిన తప్పిపోతారు, చివరి వరకు రారు. సొంత ఆలోచన కలిగిన ఏం చేస్తారు చెప్పండి, మాకు మాత్రం తెలీదా, మేము మాత్రం ఎరగవా, మాకు కూడా తెలుసు అనిపించుకోవాలని. ఏమంటే సర్వశక్తి మంత్రుల కంటే నువ్వు తెలివైనవా? సర్వశక్తి మంత్రుల కంటే నువ్వు తెలివైన దానివా? నీకు ఆయన ఏమైనా చెప్పాడా? నీతో ఆయన ఏమైనా మాట్లాడా? ఆయన కానీ నోటుకు వచ్చింది ఏం చేస్తుంటారు చెప్పండి, బోధిస్తున్నారు. ఈనాడు చాలా సంఘాలు నోటుకు వచ్చింది ఏదో చెప్తున్నారు, రెండవ రాకడ గురించి, మొదటి రాకడ గురించి ఏదో ఒకటి వాగుతున్నారు. అందుకని చాలా మంది ఆ దుర్బోధల వల్ల నశించిపోయారు. కానీ పిల్లారా, నిజంగా ఆయన వధువు ఎలాంటిది అనంటే చిన్న బిడ్డ ఉంటుంది, నేర్చుకునేటువంటిది. మీరు నేర్చుకునే స్వభావం ఉంటుంది వీడికి, నేర్చుకోవాలని ఆలోచన ఉంది వీడికి. మీకు అర్థమైందా? నేర్చుకునేటువంటి. అందుకని పిల్లలంటే ఏం చేస్తారు చెప్పండి, నేర్చుకుంటారు. ఎవరి దగ్గర నేర్చుకుంటారు? ఏమండి, ఆయన సన్నిధికి వచ్చి పరిశుద్ధాత్మ దగ్గర ఆయన నామరుస్తాడు. మాట్లాడేది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. కాబట్టి పిల్లారా చూడండి, ఎవరు ఆయన్ని ప్రేమిస్తూ ఉంటారు అంటే చిన్న బిడ్డల వంటి వారి, లోకరీతిగా జ్ఞానం వివేకం లేనటువంటి వారి, నేర్చుకునేటువంటి వారి. ఇవి రక్షణ గురించి ఇప్పుడు 7వ ముద్ర గురించి నేర్చుకుంటున్నది ఆయన వధువు. 7వ ముద్ర గురించి ఆయన వధువు ఏం చేస్తుంది చెప్పండి, నేర్చుకుంటుంది. ఎందుకంటే 7వ ముద్ర నాకు ఎప్పుడో తెలుసు అన్నారంటే అబద్ధం. అది ఎవరైనా నాకు తెలుసు అన్నారంటే అది అబద్ధం. 1996 నుండి 7వ ముద్ర ఆరంభమైంది. దానికి ముందు ఎవరు నా దేవుడు సర్వశక్తి ముందు నాతో మాట్లాడాడు, నాకు తెలుసు, అది ఇది అని చెప్పారంటే అది అబద్ధం. అర్థమైందా? కాబట్టి ఆయన వధువు ఏం చేస్తండి చివరి కాలంలో, ఎందుకంటే 2వ రాకడే 7వ ముద్ర అయినది కాబట్టి ఆయన ప్రేమించే వాళ్ళు ఎవరో మనం చూసాం. వాళ్ళు నేర్చుకునేటువంటి వారు, వినేటటువంటి వారు. అందుకని చెవి గలవాడు వినుగాక అన్నాడా? నోరు కలిగినోడు మాట్లాడుగాక అన్నాడా? చెవి కలిగిన వాడు వినుగాక. ఎవరిద్దరు మాట్లాడుకున్నారు అనుకోండి, మధ్యలో దూరిపోయి మాట్లాడుతుంటారు. ఎవరు మాట్లాడుకుంటే ఏం చేస్తారు చెప్పండి, మధ్యలో దూరి మాట్లాడుతుంటారు. ఆడవాళ్ళు కూడా అలాగే మధ్యలో దూరి మాట్లాడుతుంటారు, మగవాళ్ళు మాట్లాడుతూ మధ్యలో తోడుతుంటారు చాలా. మీకు అర్థమైందా? అంటే తెలిసి తెలియకుండా ఏదో ఏం చేస్తారు చెప్పండి, ఏమైపోద్ది? ఆ మాటలు బట్టి నువ్వు లెక్క అప్పగించాల్సి ఉంటుంది. మీకు అర్థమైందా? ఆ మాటలు బట్టి ఏం చేయాల్సి వస్తుంది చెప్పండి, మాటలు బట్టి లెక్క అప్పగించాల్సి వస్తుంది.
అందుకని ఈనాడు చాలా మంది 7వ ముద్రలో దూరిపోతున్నారు. అందరు దూరిపోయి ఆడోళ్ళు బోధిస్తున్నారు, మగవాళ్ళు బోధిస్తున్నారు, విశ్వాసులు బోధిస్తున్నారు. తెలిసి తెలియకుండా ఏం చేస్తున్నారో చెప్పండి? 7వ ముద్రలకి అందరూ దూరిపోయి మాటలు కబుర్లు చెప్తున్నారు. దాని గురించి ప్రమాదం అది. 7వ ముద్ర గురించి ముందుగా ఎవరికి తెలీదు. హల్లెలూయా. ముందే ఎవరైనా తెలుసని చెప్పారంటే అది ఏమైనది? అది అబద్ధమైనది. అలాంటి మాటలు నమ్మొద్దు. కాబట్టి 7వ ముద్ర అంటే ఎవరికనంటే ఎవరు నేర్చుకుంటారంటే 7వ ముద్రని చిన్న బిడ్డల వంటి వారు మాత్రమే. ఆయన వధువు ఏంటంటే చిన్న బిడ్డల మనస్తత్వం కలిగింది. ఆమె తను తెలుసు అనుకోదు. నాకేమీ తెలీదు, నేనేమి చేయలేను దానని, నాకేమీ తెలీదు. అలా ఎప్పుడు ఆ విధంగా ప్రార్థించుకుంటా ఉంటాను. అలాంటి వాళ్ళతో ఆయన మాట్లాడతాను. నాకు తెలుసు అనే వాళ్ళతో ఆయన మాట్లాడు. మీకు అర్థమైందా? అలాంటి వాళ్ళతో ఆయన ఏం చేయడు చెప్పండి? మాట్లాడు. అందుకని ఎప్పుడు కూడా నాకేమీ తెలియదయా, అందుకని చిన్న బిడ్డలు వారంటే నాకేమీ తెలియదయా, నేను నేర్చుకుంటానయ్యా, నాకు ఏం తెలియదయా, నేను అలాంటి స్వభావం కలిగిన వారితో ఆయన మాట్లాడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అందరితో ఆయన ఏమి మాట్లాడడు. అందరితో ఆయన ఏం చేయడు చెప్పండి? మాట్లాడదు. అందరితో ఆయన కాబట్టి పిల్లారా, అందువల్ల ఇప్పుడు ఆయన ప్రేమిస్తున్న వారిని ఆయన ఇప్పుడు ఏడవ ముద్ర ద్వారా అంటే 2వ రాకడ ద్వారా ఆయన ఉగ్రత నుండి లేకపోతే శ్రమకాలం నుండి ఆయన తప్పించుతున్నాడు. ఆయన నమ్మనిస్తాడు. అలాగే ఇప్పుడు ఆయన ఎవరి కోసం వచ్చాడంటే చిన్న బిడ్డల వంటి వారి కోసం వచ్చాడు. నేర్చుకునేటువంటి వారి కోసం వచ్చాడు. నేర్చుకునే మనస్సు కలిగిన వారి కోసం ఆయన వచ్చాడు. ఎందుకంటే ఆయన ప్రేమిస్తున్న వారు వాళ్ళే. ఆ 7వ ముద్ర ఎలా ఉండదు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, దాన్ని తెలుసుకోవాలి, దాన్ని నేర్చుకోవాలి అనేటువంటి ఆ ఆసక్తి కలిగిన వారికి ఈ 7వ ముద్ర వర్తమానం తప్ప, ఉగ్రతుండి తప్పించే వర్తమానం తప్ప, వాళ్ళే ఆయన్ని ప్రేమిస్తున్న వారు తప్ప అందరికీ కాదు. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పిల్లారా, 7వ ముద్ర చివరి ముద్ర. 7వ ముద్ర తర్వాత ఏ ముద్ర లేదు. అందుకనే పిల్లారా, అందుకనే స్త్రీ గురించి బైబిల్లో ఏం చెప్తుందంటే, స్త్రీ అంటే సంఘం, స్త్రీ అంటే విశ్వాసం. సంపూర్ణ విధేయతో నేర్చుకోవలను. సంపూర్ణ విధేయతో నువ్వు నేర్చుకోవాలి. అందుకని నేర్చుకోవాలని ఆసక్తి ఉంటుంది అనమాట. నేర్చుకోవాలని, 2వ రాకడ గురించి నేర్చుకోవాలని, 2వ రాకడ గురించి తెలుసుకోవాలని, 2వ రాకడ గురించి వినాలని ఆయన యొక్క వధువుకి ఏమంటే చెప్పండి? ఆసక్తి ఉంటుంది. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆయన ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నారో వారిని మాత్రమే అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. అందుకనే ప్రేమ, నువ్వు సహోదరుని ప్రేమిస్తూ ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నట్లయితే నిన్ను ఆయన ఏం చేస్తాడు చెప్పండి? తప్పిస్తాడు. ప్రేమ తప్ప ఇంకా ఏ చేదు నీలో ఉండకూడదు. ఏదైనా చేదు లేకపోతే వేరు ఏది కూడా నీలో ఉన్నట్లయితే నువ్వేమైపోతావు చెప్పండి? నశించిపోవడం. ఏదైనా చేదైన వేరు కనుక నీలో ఉన్నట్లయితే నువ్వు నశించిపోవడం. ఆ చేదైన వేరు కొన్నిసార్లు నీ ఇంట్లో వాళ్ళలో మొలకెత్తచ్చు, నీ భర్తలో మొలకెత్తచ్చు, పిల్లల్లో మొలకెత్తచ్చు, ఎవరినైనా మొలకెత్తచ్చు. అది ఇంటి మొత్తాన్ని కూడా ఆపేతం చేయొచ్చు. నీకు అర్థమైందా? ఎవరినైనా ఏం చేస్తా చెప్పండి? దురాలోచన, చెడు ఆలోచన, చెడు మనసు అది ఎవరొకరు మొలకెత్తి అందరిని ఏం చేస్తా చెప్పండి? అపిత్రులుగా చేస్తుంది. అందుకని నిజమైన ప్రేమను చోట ఈ చేదైనటువంటిది ఏది ఉండదు. అందుకని ఆయన ప్రేమించేవారు మాత్రమే ఎత్తబడతారు. నువ్వు విడిచిపెట్టబడిన తర్వాత, అయ్యా నేను ఆ మందిరానికి వెళ్ళానయ్యా, వాక్యం విన్నానయ్యా, 7వ ముద్ర గురించి విన్నానయ్యా, వేకుచుక్క వర్తమానం విన్నా, నామంలో బాప్తిసం పొందావు, కానీ
నువ్వు నన్ను ప్రేమించట్లేదు, నీలో ఆ ప్రేమ కనబడలేదు. ఒకసారి మీరు కీర్తన గ్రంథము 1వ అధ్యాయము ఒకసారి మనం కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం మీరు ఒకసారి చూడండి. 11వ వచనం చూడమ్మా, క్షమించండి, 2వ అధ్యాయం 11వ వచనం. భయభక్తులు కలిగి యావేను సేవించుడి, గడగడ వణుకుతూ సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొను, కుమారుని ముద్దు పెట్టుకొనిడి, లేనిలా ఆయన కోపించునంటే. ముద్దు అంటే ఏమిటి చెప్పండి? ప్రేమ. నువ్వు చిన్నపిల్లలు ముద్దు పెట్టుకుంటావు ఏంటి? ప్రేమనా? అది పని పాట లేకుండా పెట్టుకుంటావా? చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు ముద్దు పెట్టుకుంటావు దేనికి? ఏమండి? ప్రేమ. ఆ ప్రేమను ఏం చేస్తారని చెప్పండి? ముద్దు ద్వారా వెళ్ళబుచ్చుతాం. అలాగే ఇక్కడ కూడా మనము ఆయన్ని మనము ప్రేమించాలి. ముద్దు పెట్టుకుని లేని ఆయన ఏం చేస్తాడని చెప్పండి? కోపించు. అందుకనే ఆయన్ని ప్రేమించే వారు ఎవరైతే ఉన్నారో వారిని తప్పించి, ఎవరైతే ఆయనను ప్రేమించకుండా ఆయన్ని ప్రేమించకుండా ఈ లోకమును వాటిని ప్రేమించుకుంటూ ఉన్నారు కొన్ని, వారి మీద ఆయన కోపగించుకొని అందరూ కూడా ఆయన నాశనం చేస్తారు. ఎందుకంటే ఆయన్ని ప్రేమించబడు అర్హుడు ఆయనే. ఎందుకంటే నేను సృష్టించిన వాడు ఆయనే కాబట్టి నువ్వు ఆయన్నే ప్రేమించాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆయన కాకుండా సాతానుని కానీ సాతానుకు సంబంధించిన వాడిని కానీ నువ్వు ప్రేమిస్తూ ఉన్నట్లయితే, సాతాను లోకాన్ని కానీ నువ్వు ప్రేమిస్తూ ఉన్నట్లయితే ఆయన ఏం చేస్తాడంటే ఆయన కోపగించుకొని సమస్త లోకాన్ని ఏం చేస్తాడు? ఆయన నాశనం చేస్తాడు. అందుకనే ఎప్పుడైతే ఆయన్ని ప్రేమించకుండా, ఇప్పుడు ఏదోనులో ఆదాము అవ్వలు వీళ్ళున్నారు, వాళ్ళు సర్వశక్తిమంతుని ప్రేమిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు ఆయన ప్రేమిస్తూ ఉన్నారో అంతకాలం సర్వశక్తిమంతుడు వాళ్ళు అనేక విషయాల్లో తప్పిస్తూ వచ్చాడు. కానీ వాళ్ళు ఎప్పుడైతే సాతానుని ప్రేమించారో అవ్వ, అప్పుడు సర్వశక్తిమంతుడికి ఏమి వచ్చింది చెప్పండి? కోపం వచ్చి వాళ్ళు ఏం చేశాడు చెప్పండి? శపించాడు. ఏమొచ్చింది? శాపం వచ్చింది. అలాగే 20 లక్షల మంది ఉన్నారు, వారు సర్వశక్తిమంతుడు ప్రేమిస్తున్నారు. అబ్రాహాము సంతానం, అబ్రాహాము యొక్క పిల్లలు వాళ్ళు. అప్పుడు సర్వశక్తిమంతుడు ఏం చేశాడంటే, వాళ్ళు ఆయన్ని ప్రేమిస్తున్నారు, వీళ్ళు నన్ను ప్రేమిస్తున్న ప్రజలరా, నా మీద ప్రేమ కలిగినటువంటి వారు అని చెప్పి సర్వశక్తిమంతుడు వాళ్ళని ఐగుప్తు దేశంలో ఆ తెగుళ్ళ నుండి, ఆ వడగండ్ల నుండి, వీటన్నింటి నుండి కూడా కాపాడాడు. ఆయన తప్పించాడు. అంతేకాదు, ఆ యొక్క ఐగుప్తు నుండి బయటికి తీసుకుని వెళ్ళి ఎర్ర సముద్రాన్ని దాటించి వాళ్ళు ఆ విధంగా ఐగుప్తు సైన్యం నుండి కూడా ఆయన ఏం చేశాడు? తప్పించాడు. కానీ ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే సర్వశక్తిమంతుడిని ప్రేమించకుండా వాళ్ళు ఐగుప్తుని ప్రేమించడం, అన్ని జనులను ప్రేమించడం, ఏమండి ప్రేమించి వాళ్ళ మాటలు బట్టి నడవడం, వీళ్ళ మాటలు బట్టి నడవడం, ఆ అమోరీలు, కానాలు, ఇత్తీలని, పెరిచీలని, అలాంటి అన్ని జనుల మాటలు బట్టి, లోకస్తుల మాటలు బట్టి వాళ్ళ సొంతగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందుకనే ఎవరు నువ్వు ప్రేమిస్తావు వాళ్ళ మాటలు, నువ్వు ఎవరి మాటలు అయితే బాగా నమ్ముతుంటావు వాళ్ళే నువ్వు ప్రేమిస్తున్నట్లు లెక్క. ఎవరి మాటల మీద నీకు బాగా నమ్మకం ఉంటుందో వాళ్ళే నువ్వు ప్రేమిస్తున్నట్లు లెక్క. కానీ నిజమైన వధువు ఆయన్ని ప్రేమిస్తుంది, ఆయన మాటలను నమ్ముతుంది, ఆయన వాక్యాన్ని నమ్ముతుంది కాబట్టి ఆయన్ని ప్రేమిస్తుంది. అందుకని ఆయన గురించే ప్రార్థన, ప్రతి విషయంలో కూడా ఆయన మీద ఆధారపడడం. హల్లెలూయా. కానీ వాళ్ళు ఏం చేశారంటే అక్కడ సర్వశక్తిమంతుడు ఉన్నాడు, మోషే ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు, కానీ ఆ మాటలు వాళ్ళు వింటలేదు, ప్రేమించడం లేదు. అక్కడ సర్వశక్తిమంతుడి మీద ప్రేమ లేదు, అక్కడ ప్రవక్త మీద కూడా ప్రేమ లేదు. వాళ్ళకు దేని మీద ప్రేమ ఉంది అంటే అన్ని జనుల మీద. అంతేకాకుండా ఐగుప్తు మీద, ఐగుప్తులో ఉన్న వాటిని వాళ్ళు ప్రేమిస్తూ ఉన్నారు. అందువల్ల సర్వశక్తిమంతుడు కోపగించుకొని వాళ్ళు ఆయన్ని ప్రేమించకుండా ఆయన మీద సణుగుతూ గొడుగుతూ ఏమండి విరోధంగా వ్యతిరేకంగా ఉన్న దానిని బట్టి అప్పుడు సర్వశక్తిమంతుడు ఏం చేశాడంటే
వాళ్ళని ఆ అరణ్య మార్గంలో ఇసుకుని వలె కోపగించుకుని సంహరించాడు. ఆయన ముద్దు పెట్టుకునేది, ధర్మశాస్త్రాన్ని ముద్దు పెట్టుకునేది, ఆయన వాక్యాన్ని ముద్దు పెట్టుకునేది. అంటే ప్రేమించలేదు వాళ్ళు. ఇది అర్థమైందా? అందుకని ఆయన ఏం చేశాడు చెప్పండి? వాళ్ళని నాశనం చేశాడు. ఎవరైతే ఆయన ప్రేమించారు యెహోషువ, కాలేబు, వాళ్ళు మాత్రమే తప్పించి కానాన్లో నుంచి ఇచ్చాడు. ఆయన నమ్మకం వారిలో మాత్రం ఆయన ప్రేమ కనపడింది. వారిలో మాత్రమే ఆయన ప్రేమిస్తూ ఆయన మాటలు గైకుంటున్నారు. వాళ్ళు ఆయన ఆజ్ఞలను గైకుంటున్నారు. వాళ్ళు ఆ మాటలు గైకొనడంలో ఆయన యొక్క ప్రేమ వారిలో ఉంది అని తెలియజేయబడతా ఉంది, రుజువు చేయబడతా ఉంది. కానీ ఆయన ఆజ్ఞలు గైకొనకపోతే వాళ్ళు ఆయన ప్రేమ లేదు. అందుకనే ఎవరిలో అయితే ఆయన ప్రేమ లేదు, ఆయన ప్రేమించట్లేదు, వారిని వదిలేశాడు, నాశనం చేశాడు. అందుకనే 1000 ఏళ్ల కానాన్లోకి ఎవరు వెళ్ళారంటే ఆయన ప్రేమించే వాళ్ళు వెళ్ళారు. రేపు ఎత్తబడేది 1000 ఏళ్ల పాలనలో ఉండేది కూడా ఆయన ప్రేమించేవారే తప్ప ఈ లోకమును వాటిని లోకంలో మనుషులని, పాపులని, దుష్టుల్ని ప్రేమించి వారి మాటలు బట్టి నడుస్తూ సర్వశక్తిమంతులు తృణీకరించే, ప్రవక్తలను తృణీకరించే వాళ్ళు ఆ కానాన్లోని ఆ నూతన ఏదులోకి రారు. వాళ్ళ మాటనే రకం కాదు. మీకు అర్థమైందా? వాళ్ళ ఇష్ట ప్రకారంగా ప్రార్థనకు అవసరం అనుకుంటూ వస్తారు. లేకపోతే మీరు మానొద్దంటే బుధవారం మానొద్దని మానేస్తారు. వాళ్ళ ఇష్టం. లోపడతారా? మీరు శనివారం మానొద్దంటే మారుతారు, ఆదివారం మానొద్దంటే మారుతారు. వినరు, మాట వినరు. ఎందుకు? అదే ఎవరొకరు ఫోన్ చేసి పలానా పని ఉందా రండి, పలానా చోటకు రండి, పలానా చోటకు రండి, ఈరోజు బుధవారం పోతే పోయిందిలే, నేను ఆ పనికి వెళ్ళిపోతాను, డబ్బులు వస్తాయి ఇంట్లో, ఏమండి, లేదా అక్కడికి వెళ్ళిపోతాను, శనివారం ప్రార్థన, అక్కడ పని ఉంది నాకు, ఆ పనికి వెళ్ళిపోతాను. అంటే ఇప్పుడు ఎవరు ప్రేమిస్తున్నారు? వీళ్ళు లోకమును ప్రేమిస్తున్నారు. లోకం అంటే మనుషులే. లోకం అంటే ఏమిటి చెప్పండి? మనుషులే. బైబిల్లో వాళ్ళ లోకం అని కూడా రాయబడింది. లోకం అని కూడా మనుషులు ఏమంటున్నారంటే చాలా మంది ఇల్లు, లేకపోతే ఈ యొక్క వస్తువులు, లేకపోతే వాళ్ళ బట్టలు, లేకపోతే ఇంట్లోకి సామాన్లు, ఇవే లోకం అనుకుంటారు. కానీ అసూయ, ద్వేషము, కుళ్ళు, కోపము, కక్ష, ముఖం తిప్పుకోవడము, ఇవన్నీ అనేది వాళ్ళ లోకంలో ఉన్నట్టు లెక్క. లోకంలో ఉన్నట్టు లెక్క. వాళ్ళు అసూయ, ద్వేషం ఇవన్నీ ఉన్నట్టు వాళ్ళు కూడా ఏమైనా చెప్పండి. చూడండి మీరు యోహాను సువార్త 15వ అధ్యాయము. చూడమ్మా, 15వ అధ్యాయము. వచ్చిన మీరు సార్ చదువు. మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొని, అందుచేత లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందంటే మనుషులే కదా ద్వేషించేది. అంతేగాని లోకంలో వస్తువులైన ద్వేషిస్తే మనిషిని. లోకం అంటే ఎవరు? మనుషులు. ఒక ఆయన అన్నాడు నాతోటి, నామకార్థ క్రైస్తువుడే, ఒక ఆవిడ ఉంది, ఆవిడ ఎప్పుడు లోక సంబంధమైన వాటి మీద మనసు, పూర్తి లోకం అంటున్నాడు. లోకం, ఆవిడంతా లోకం. అర్థమైందా? అంటే ఎప్పుడు కూడా లోక సంబంధం మీద ఆలోచిస్తూ, లోక సంబంధం గురించి మాట్లాడుతూ, లోక సంబంధం గురించి విచారిస్తూ ఈ విధంగా ఉండేవాళ్ళు ఉంటారు. అలాగే మీరు యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము. ఆ లాజరు చనిపోయినప్పుడు చూడండి 35వ వచనం. మెస్సయ్య కన్నీళ్లు విడిచెను కాబట్టి యూదులు అతన్ని ఎలాగూ ప్రేమించును చూడని చెప్పుకొని రాయి నామరిస్తారు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు పిల్లారా, ఇక్కడ మనము ఆయన్ని ప్రేమిస్తున్నాము, ఆయనేమో మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు.
హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు తప్పించబడేది ఎవరు? ఆయన్ని ప్రేమిస్తున్నటువంటి వారు, వారిని ఆయన్ని ప్రేమిస్తున్నారు. ఎవరు విడవబడతారయ్యా అంటే ఆయన్ని ప్రేమించినటువంటి వారు విడవబడతారు. అందుకని ఆయన ప్రేమ లేని వాళ్ళకి ఆయన రాజ్యంలో చోట్లేదు, ఈయన పాలనకి రారు. ఇప్పుడు ముగ్గురు యూదులు ఉన్నారు కొన్ని, ఆయన ప్రేమిస్తున్నారు. దానికి రుజువు ఏంటి? ఆజ్ఞత క్రమించకుండా ఉండడమే ఆయన ప్రేమిస్తున్నారు. దానికి రుజువు నీకు అర్థమైందా? యోసేపు ఉన్నాడు, సర్వశక్తిమంతుడు ప్రేమిస్తున్నారు. దానికి రుజువు ఏంటి? పోతీఫరు భార్య యోసేపుని ఏం చేసింది చెప్పండి? ఏదో విధంగా వల్ల వేసుకోవాలని యోసేపుని బట్టి చాలా ప్రయత్నం చేసింది. కానీ యోసేపు ఏం చేశాడు చెప్పండి? వస్త్రము చెంగుని అక్కడ వదిలేసి పారిపోయాడు. ఎందుకని? సర్వశక్తిమంతుడు ప్రేమిస్తున్నాడు కనుక. అందుకని సర్వశక్తిమంతుడు ప్రేమించే వ్యక్తి పాపము చేయడు. అజ్ఞాతక్రమే పాపం, పాపం నుంచి జీతం ఏంటి? మరణం. అతడు పాపము చేయడు, అందుకని పాపము లేనివాడు. అందుకని ఆ ప్రేమ నిన్నేం చేస్తుందంటే పాపము చేయనివ్వదు, ఆయనకి విరోధంగా నడవనివ్వదు, ఆయన చిత్తానికి విరోధంగా నడవనివ్వదు ఆయన ప్రేమ. ఎందుకంటే ఆయన ప్రేమ నిన్ను ఆ విధంగా ఆకర్షిస్తుంది. కాబట్టి ఆయన ప్రేమించని వాళ్ళే ఇష్టం వచ్చినట్టు ఉంటారన్నమాట. అడవి గాడిదలాగా జీవిస్తుంటారు, కట్టుబాట్లు ఉండవు. కట్టుబాట్లు లేకుండా స్వేచ్ఛగా, కట్టుబాట్లను ఇష్టపడరు వాళ్ళు. వాక్యం చెప్పాను, ప్రార్థన చేసుకోమని చెప్పాను, నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకోవాలి అని నిర్ణయం తీసుకుంటుంది ఆయన. నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేయకూడదు నిర్ణయం తీసుకుంటాను. అర్థమైందా? అందరితో సమాధానం ఉండడి అని అనుకోండి, సమాధానం ఉండకూడదని నిర్ణయం తీసుకుంటాం. ఏదైనా ఆయన పని చేస్తున్నారు అనుకోండి, ఏమండి దాన్ని పొరపాటు చేస్తున్నారు అనుకోండి, అది అలా వద్దు అన్నావు అనుకోండి, దాన్ని మార్చుకోరు. నిజమైన ఏం చేస్తారు చెప్పండి? ఓహో నేను కరెక్ట్ చేయట్లేదు అనమాట, ఎలా చేస్తే బాగుంటుంది ఏంటని ఆ ప్రేమ కలిగిన వాళ్ళు దాన్ని ఏం చేస్తారు చెప్పండి? సరిదిద్దుకుంటారు, మార్చుకుంటారు. ఈ ప్రేమ వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఈ పని చేయనని నిర్ణయించుకుంటాడు, దాని జోలికి రాడు. ప్రేమ లేదు అతను, ప్రేమ వదిలేసింది, అతను పుట్టుకోడు. కాదు, అర్థమైందా? మార్చుకోవడానికి ఇష్టపడ్డావు, కోపం వచ్చేస్తారనమాట. ఆయన పని చేయడానికి వచ్చాడు. ఒకసారి వస్తే అది అలా కాదు ఇలా కాదు అన్నావు అనుకోండి, చెప్పండి సార్ ఎలా చేయమంటారండి అనేవాడు ఒక ఆయన. అందుతో ఒక అతను మీకు ఎలా కావాలో చెప్పండి అనేవాడు ఒక ఆయన. చాలా వినయంగా, చాలా గౌరవంగా, మర్యాదగా ఉండేవాడు. లోబడే స్వభావం కలిగి తగ్గించుకొని ఉండేవాడు. తగ్గించుకొని విధేయత అంటే తగ్గింపు. ఆ తగ్గింపు కలిగిన వ్యక్తి ఎదుటి వాళ్ళ మాట వింటాడు. అలాగా వినేవాడు అనమాట. అలా కాదండి ఇలా కాదండి ఓహో అని మళ్ళీ మార్చి చేసేవాడు అనమాట. అదే పక్కన కూడా ఉన్నాడు, వీరి కోపం అతనికి రసరసలు ఆడిపోతుంటాయి. అర్థమైంది మీకు? రసరస ఇప్పుడు తారాజు కాల్చేవనుకోండి, ఓ నిప్పులు జిమ్ముకుంటుంది. అలాగా ఆ రెండోడికి ఏదో చెప్పాలన్నా అలా చూస్తుంటారు అనమాట. ఏం చెప్తావు? మీకు ఇక్కడ కాదా ఇక్కడ కొట్టాను అనుకోండి, నాకు చెప్తావా? నాకు తెలీదా? అది నేను చేయని వెళ్ళిపోతాను అని అంటుకుంటాను అనమాట. వీడికి తగ్గింపు ఉందా? నాకు తెలీదా? నేను 3 పనులు చేశానండి అని అంటాడు అనమాట. అదే ఒకటి ఏముంది అక్కడ? తగ్గింపు, దిద్దుకునే మనసు. పక్కనోడైతే అలా కాదు ఇలా కట్టి ఇంకెలా చేయమంటారని నేర్చుకోవాలని మనసు, తెలుసుకోవాలని మనసు ఉంది అతనికి. కానీ ఇతనికైతే నాకంతా తెలుసు, నువ్వు చెప్తే నేను గర్విష్ట అంటారు అనమాట. అహంకారం ఉన్నోడు ఏం చేస్తాడు? ఆ స్వభావంతో ఉంటాడు. అహంకారంతో వినడు, మాట వినడు, దిద్దుకోడు. నేను చేయబో అంటే నేను చేయనని నిర్ణయం తీసుకుంటాడు. ఇతడైతే మార్చుకుని ఏదైనా చెప్తే ఆ విధంగా చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అందుకని మనుషుల్లో దీనత్వం కలిగిన వారు గర్విష్ఠులు తెలిసిపోతారు. అందుకని ఇచ్చింపు వచ్చిందంటే ఇంకా మాట చెప్పినా మాట విన్నా ఏదైనా అన్నా కూడా పడరు, కోపం వచ్చేస్తాడు, ఎదిరిచ్చేస్తుంటారు, తిరగబడుతుంటారు. హెచ్చింపు వచ్చిందంటే, ఆ రకమైన ఆత్మ పట్టేసిందంటే, ఎండ్రిగా ఆ స్పిరిట్ పట్టిందంటే చాలా ప్రమాదం అనబడింది. కాబట్టి పిల్లారు మీరు ఆలోచన చేయండి. నిజమైన వధువు పిల్లారా, చివరి కాలంలో ఆయనకు కోపము కలిగించకుండా, పాపము లేకుండా ఆమె ఆయన ఆజ్ఞల ప్రకారం నడుస్తూ ఆ ప్రేమని ఆయన వాక్యమును పాటించడంలో చూస్తుంది. ఆయన చెప్పిన చేయడంలో
లోబడిలో ప్రేమ చూపిస్తుంది. హల్లెలూయా. లోబడిలో ఏం చేయాలి చెప్పండి? ప్రేమ చూపిస్తుంది. నువ్వు సర్వశక్తి మంత్రుల కంటే గొప్పడు ఏంటి నువ్వు? సర్వశక్తి మంత్రులు చెప్పింది ఏం చేయాలి చెప్పండి? చెయ్యాలి. ఆయన ఆరాధనలో ఎలా ఉండాలి? నువ్వు భయభక్తులతో ఉండాలి. ఆయన ఆరాధనలు ఎలా ఉండాలి చెప్పండి? దిక్కులు చూడకుండా, అటు ఇటు దిక్కులు చూడకుండా, అయి గెలుపుతూ ఉండకుండా ఏం చేయాలి? చాలా భయభక్తులతో ఆయన స్వరాన్ని వినాలి. అది ఆయన ప్రేమ. హల్లెలూయా. అందువల్ల ఆయన ప్రేమించుతున్నావో లేదో నిన్ను చూస్తుంటాడు ఆయన. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా నువ్వు అనుకుంటావు ఎవరు నన్ను గమనించట్లేదు అనుకుంటావు. కానీ సర్వశక్తిమంతుడు, నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా? లోకాన్ని ప్రేమిస్తున్నావా? లోకం అంటే మనుషులే. లోకాన్ని ప్రేమిస్తున్నావా? ఆయన ప్రేమిస్తున్నావా? ఏం చేస్తాడు చెప్పండి? ఆయన గమనిస్తూ ఉంటాడు. ఆయన గమనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఆయన్ని మాత్రమే మనము ప్రేమించాలి తప్ప మరి దేనిని కూడా మనం ఏం చేయకూడదు? ప్రేమించకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆయనని ప్రేమించేటువంటి వధువు కోసమే ఈ రెండవసారి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే తప్పించడానికి వచ్చాడు. మొదటి రాకడలో ఎందుకు వచ్చాడు? ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అపోస్తలులు అందరూ ఎందుకు పంపించబడ్డారు? సువార్త ప్రకటించడానికి పంపించబడ్డారు. కానీ రెండవసారి ఎందుకు వచ్చాడు? లోకానికి సువార్త ప్రకటించడానికి కాదు సుమా, తన కొరకు కనిపెట్టుకున్న వారిని రక్షించడం కొరకై వచ్చాడు. ఆనోకున్నాడు బైబిల్లో. సర్వశక్తిమంతుని యొక్క ప్రేమ కలిగిన వాడు. సర్వశక్తిమంతుని ప్రేమించాడు కాబట్టి సర్వశక్తిమంతునితో నడిచాడు. అంతేగాని సర్వశక్తిమంతుడు నాతో నడమని వ్యక్తి కాదు. కాబట్టి అతడు ప్రేమిస్తున్నాడు కాబట్టి సర్వశక్తితో నడవడం అంటే ఆయన వాక్య ప్రకారం నడవడమే. ఆయనే వాక్యమై ఉన్నాడు కాబట్టి ఆ వాక్యమును పాటించడమే సర్వశక్తిమంతుడు నడవడం. ఆ విధంగా ఆనోకు నడిచాడు కాబట్టి సర్వశక్తిమంతుడు ఏం చేశాడంటే అతడు అనగా ఆనోకు సర్వశక్తిమంతుడు ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ జలప్రలయం నుండి ఆనోకును తప్పించాడు. ఆయన అలాగే నోహు కూడా అంతే. సర్వశక్తిమంతుని ఏం చేసేవాడు చెప్పండి? ప్రేమించి సర్వశక్తి. అతను నోహులో గొప్ప గుణం ఆనోకులో కానీ, నోహులో కానీ, బైబిల్లో ఏలియాలో కానీ వీళ్ళందరిలో మనం చూస్తే లోబడే గుణం ఉంటుంది. ఇదిగో ఇలాగ ఓడగట్టు అంటే అలా కాదు నాకు తెలిసిలే అన్నాడు నోహు. అన్నాడా? ఏమండి, నాకు ఎలాగ కట్టడం తెలుసు, నేను అక్కడ కట్టా ఇక్కడ కట్టా ఓడ అన్నాడా? ఏమండి అన్నాడా? సర్వశక్తిమంతుడు ఏమి చెప్పాడు దాన్ని. అందుకే వినే మనసు లోపడే స్వభావం ఉంది ఎవరికి? నోహుకి. ఆనోకు కూడా ఆనోకు ఏం కట్టాడు? పిరమిడ్ కట్టాడు. ఆనోకు ఏం కట్టాడు చెప్పండి? పిరమిడ్. అదే మనము 8 విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, ఏమంటే దైవభక్తి, సహోదర ప్రేమ 8 సద్గుణాలతో ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఆ పిరమిడ్ని ఆనోకు కట్టాడు. ఆనోకు కట్టాడు. వాళ్ళు కూడా సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడంటే లోబడే స్వభావం కలిగిన తప్ప సొంత బుద్ధితో నడిచేవాళ్ళు కాదు వాళ్ళు. అలాంటి వాళ్ళు అలా నడిచేవాళ్ళు అయితే ఆయన ఉపయోగించుకోవడం వాళ్ళని. అలాంటి వాళ్ళు ఆయన కోసం వాడబడరు. వాళ్ళు సొంత జ్ఞానం ఎక్కడ ఉపయోగించకుండా సర్వశక్తిమంతుడు ఏమి చెప్పాడు దాన్ని మనకు తెలియదా? ఇలా చేస్తే బాగుంటుందిరా, అలా చేస్తే బాగుంటుంది. సర్వశక్తిమంతుడు తెలీదు. ఎలా చేస్తే బాగుంటుందిరా, అలా చేస్తే బాగుంటుందిరా అనుకొని సొంత బుద్ధిని, సొంత ఆలోచనని కలపల వాళ్ళు ఎక్కడ కూడా. సౌలు కలిపాడు. అలా సౌలు ఏం చేసేది చెప్పండి? తన మనసుకు నచ్చిన విధంగా చేశాడు. తన ఆలోచన నచ్చిన విధంగా ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది. ఏమండి, బలిష్టమని బాగా ఎద్దులు కనపడుతున్నాయి, చూడడానికి చాలా నున్నగా చాలా బాగున్నాయి. వాటి ఎత్తు చూసి, లావు చూసి, కండ చూసి చూడడానికి బాగున్నాయి అని సర్వశక్తిమంతుడి మాట పక్కన పెట్టి ఆయన మాట త్రోసేసి ఇష్టమొచ్చింది చేశాడు. సౌలు తన ఇష్ట ప్రకారం నడిచాడు, స్వీకరించాడు. ప్రేమించటం లేదు అతను, ప్రేమ లేదు. ప్రేమ అదే దావీదులో ప్రేమ. దావీదు సర్వశక్తి చెప్పినట్టు నడిచేవాడు. కానీ సౌలు ఏమిలే చెప్పండి? ప్రేమ లేదు. అతడు ఒక బలహీనుడు, అవిశ్వాసి.
సమూయేలు చెప్పిన మాట నమ్మనటువంటి అవిశ్వాసతడు, నమ్మకం లేనటువంటి వాడు, దురాలోచన కలిగినటువంటి వాడు, జనులను నమ్మిన వాడు, జనులకు భయపడిన వాడు, జనులు నమ్మాడే తప్ప ప్రవక్తను నమ్మల. ఎందుకంటే జనుల చేత మంచి అనిపించుకోవాలని, జనుల చేత రాజు అనిపించుకోవాలని, జనుల చేత గొప్పని అనిపించుకోవాలని ఆశ ఉండేది అతను. ఆశని బట్టి ఏం చేసేవాడు చెప్పండి? సర్వశక్తిమంతుడు చెప్పింది చేయాలి. అందుకని సర్వశక్తిమంతుడు ప్రేమ సౌల్లో కనపడలేదు. అందుకని యుద్ధాలకు వెళ్ళినప్పుడు ఆయన తప్పించలేదు. అందుకని యుద్ధంలో ఏమైపోయాడు చెప్పండి? చచ్చిపోయాడు. కాపాడలేదు ఆయన సర్వశక్తి. ప్రేమ లేదు అతను. దావీదు ఎందుకు కాపాడాడు? ప్రేమ. ఆ ప్రేమను చూసే ఆయన తప్పిస్తాడు. గుర్తుపెట్టుకోండి. యుద్ధంలో చాలా ప్రాణాపాయ స్థితుల్లో సర్వశక్తిమంతుడు ఎందుకు తప్పించాడు అంటే యుద్ధంలో అంటే ప్రేమ. అర్థమైందా? ఆ రోజులో యుద్ధాలు తప్పించాడు. ఇప్పుడు శ్రమల నుండి, శ్రమకాలం నుండి తప్పించడానికి వచ్చాడు ఆయన. శ్రమకాలం తప్పించడానికి రెండవసారి వేకువ నక్షత్రముగా ఆయన వచ్చాడు తప్ప లోకములకు సువార్త ప్రకటించడానికి కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఆయన వధువు ఉంది, ఆ వధువుని తప్పించడానికి ఆయన వచ్చాడు రెండవసారి. అందుకని బ్రహ్మం గారి సంఘాల్లో చాలా మంది ఈనాడు మనం లోకము సువార్త ద్వారా వేయబడ్డాయని అన్ని జనులకి, అవిశ్వాసులకు బోధించే బోధ మనం చేయడం. అన్న ఆయన ఒక్కడే, అన్నాములోని బాప్తిజం అయ్యగారు బ్రహ్మం గారు చెప్పింది చెప్పడం లేదు మనం. ఏమండి, మనం రెండవ రాకడ గురించి వధువుకి చెప్తున్నాము. ఇంకెవరైనా ఆయన పట్ల అన్ని జనులు ఎవరైనా ఉంటే వాళ్ళు గనక ప్రత్యేక ఆయన ఏర్పాట్లో ఉంటే పట్టుకుంటారని చూస్తాం. అంతే. ఆయన హల్లెలూయా. ఎందుకని? మనకు ఆయన ఎందుకు వచ్చాడో తెలుసు. తను ప్రేమిస్తున్న వధువు, ఆయన వాక్యాన్ని ప్రేమిస్తున్న వధువు, ఆయన వాక్యానికి లోబడి ఆయన ఏం చెప్పాడు దాన్ని చేసే వధువు కోసం వచ్చాడు ఆయన. అధికారం చేసేటువంటి వధువు బాధ. అధికారం చేసే సంఘము కాదు. కొంతమంది సర్వశక్తిమంతుల మీద అధికారం చేయాలనుకుంటారు, అలాగే సేవకుల మీద కూడా అధికారం చేయాలనుకుంటారు, అలాగే విశ్వాసుల మీద అధికారాన్ని కోరుకుంటారు. అలాంటిది ఆయన వధువు కాదు. అర్థమైందా? పెత్తనాలు కోరుకునేది ఆయన వధువు కాదు. ఆయన పెత్తనం కింద ఉండేది, ఆయన అధికారం కింద ఉండేది ఆయన నిజమైన వధువు అయినది. హల్లెలూయా. ఆయన అధికారం కింద ఉండి నేను చేయాలని నువ్వు అనుకోవాలి తప్ప, ఆయన అధికారం కింద ఉండి ఆయన ఏం చెప్పాడు దాన్ని చేయాలి. ఆయన యజమాని, ఆయన రాజు, ఆయన జీతం ఇచ్చేవాడు అని ఆ యజమానికి నువ్వు అనుకూలంగా నడవాలి తప్ప నువ్వు యజమాని మర్చిపోయి ఆయన ఇష్టం వచ్చినట్టు కాకుండా నీలో ఆ సాతాను యజమాని ఉన్నాడేమో వాడి బట్టి నడిచినట్లయితే నువ్వు ప్రమాదంలో పడిపోతావు తప్ప ఆయన కోపగించుకొని నిన్ను తప్పించడు తప్ప రక్షించని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఆయన నా మనిషి. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే రెండవసారి తను ప్రేమించిన వారిని తప్పించడానికి వచ్చాడు. హల్లెలూయా. అంతేగాని నిన్ను లోకములో సువార్త ప్రకటించడం కోసము కాదు, అన్ని జనులకి సువార్త ప్రకటించడం కోసం కాదు. 2000 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఇప్పుడు సమయం ఎవరికి? వధువుకు మాత్రమే. కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు. ఎందుకు వచ్చావు? ఆయన ప్రేమించావు కాబట్టి వచ్చావు. ఆయన వాక్యాన్ని నువ్వు ఏం చేస్తున్నావు చెప్పండి? ప్రేమించావు కాబట్టి, ప్రేమిస్తున్నావు కాబట్టి. ప్రార్థన టైం అయిపోయింది పదండి, ప్రార్థన టైం అయిపోయింది పదండి. ఆయన కొంచెం నిదానమైన, ఆలస్యమైన ఏం వెళ్దాంలే అని ఆయన పట్టించుకోకుండా ఉన్నా నువ్వు కంగారు పెట్టి, త్వరపెట్టి ఎందుకు వస్తున్నావు నువ్వు? ఆయన బద్దకొస్తున్నావు అనుకుందాం ఉదాహరణకి. ఆ పనికి వెళ్ళొచ్చి నీ పనికి వచ్చి ఏం వెళ్దామనే అని ఆయన బద్దకిస్తున్నాడు అనుకోండి. లేదు నన్ను తీసుకెళ్ళండి ప్రార్థనకి, ఏమండి? లేదా ఒకవేళ లేదా ఆటో ఎక్కైనా ఎందుకు వస్తున్నావు నువ్వు? సర్వశక్తిమంతుడిని నువ్వు ప్రేమిస్తా అవన్నీ చూస్తుంటాడు అనమాట. ఆయన నువ్వు చేసే ప్రతి పనిలో నువ్వు ఆయనకు రావడములో, ఆరాధించడములో, ఆయనకు రావడములో, వెళ్ళడములో, సహోదరుని ప్రేమించడం ప్రతి అనుక్షణము కూడా అన్ని జనులు పట్ల కూడా పవిత్రమైన ప్రేమ కలిగిన ఉన్న దానిని బట్టి అన్నిటిని ఆయన గమనిస్తూ ఉంటాడు, అన్నిటిని ఆయన చూస్తూ ఉంటాడు. నువ్వు ఆయన సమయం ఇవ్వడంలో, ఆనందం రావడం విషయంలో, ఆదివారం కానీ ఏ సమయంలో అయినా సరే నువ్వు ఆయన కోసం వస్తున్నావు అంటే అప్పుడు ఆ ప్రేమను ఆయన చూసి నిన్ను తప్పిస్తాడు. ఆయన హల్లెలూయా. అందుకని ఆ ప్రేమ ఎక్కడ కనపడాలి? ప్రార్థించడంలో, ఆయన కోసం రావడంలో, ఆయన కోసం చేయడంలో, ఆయన కార్యాలు చేయడంలో, ఆ మందిరం తొడవడము, లేకపోతే కడగడము, కిటికీలు తొడవడము,
మెట్లు దూడమంటే తప్పించుకుంటాం అనుకుంటే ఇలా ప్రేమ లేదు. అర్థమైందా? పిల్లలు కొన్నిసార్లు చెప్తుంటాం, పెద్దోళ్ళు చెప్తారు, బ్రదరో సిస్టరో ఎవరో చెప్తారు, చేయరు కొంతమంది, తెలుసుకొని రారు, మాట వినరు, ప్రేమ లేదు వాళ్ళలో. ప్రేమ అంటే ఏం చేస్తారు చెప్పండి? లోబడతారు, ఆయన నామనిస్తారు. ప్రేమ ఎప్పుడు కూడా లోబడుతుంది. ఎవరికి? సాతానుకు కాదు, పాపానికి కాదు, చెడుతనానికి కాదు, సర్వశక్తిమంతుని వాక్యానికి లోబడేది ప్రేమ. ప్రేమించేవారు ఆయనకు లోబడతారు. ఆయన అంటే ప్రేమ లేని వారు ఆయనకు లోబడరు. అర్థమైందా? అందుకనే ఆయన శిరస్సు అయి ఉన్నాడు, మనం శరీరమై ఉన్నాము. శరీరం శరీరముగానే ఉండాలి తప్ప శిరస్సు శిరస్సుగానే ఉండాలి తప్ప శిరస్సు స్థానంలోకి మనం ఎవరు కూడా వెళ్ళకూడదు. ఆయన నమ్మిస్తారు. యజమాని ఆయన. ఆయన ప్రపంచం మొత్తానికి యజమాని. ఆయన ఒక సామాన్యమైన మానవుడిగా మారాడు. మొదటి రాకడు గుర్తుపట్టలేదు ఎవరు కూడా. ఒక సామాన్యమైన వ్యక్తిలో తాను ఆయన దాచుకున్నాడు, తగ్గించుకున్నాడు. మోషే ఆయన చూడలేకపోయాడు. వెలుగై ఉన్నవాడు, అగ్ని ఉన్నవాడు, ఆత్మ ఉన్నవాడు, దహించగ్ని. ఆయన తన్ను తాను ఆ విధంగా వాక్యంగా మారి ఆయన మెస్సీను ఉన్నాడు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. అందుకని ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము సర్వశక్తిమంతుని యొద్ద ఉండెను, వాక్యమే సర్వశక్తిమంతుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన ఆయన నామరిస్తాడు. ఆనాడు మనుషుల మధ్య శరీరధారి అయి నివసించాడు. ఆయన శరీరధారిగా ఆయన నివసించాడు. సర్వశక్తిమంతుడు నివసించాడు. 33 సంవత్సరాలు శరీరాన్ని ధరించుకొని సర్వశక్తిమంతుడు ఆ జనుల మధ్య వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించినని. హల్లెలూయా. అంటే వాక్యము అంటే సర్వశక్తిమంతుడు శరీరాన్ని ధరించుకున్నాడు. శరీరాన్ని ముసుగేసుకొని ఉన్నాడు. మళ్ళీ 2000 సంవత్సరాల్లో రాలేదు. ఆయన దూతలు పంపించాడు. ఆయన చేతిలో ఉన్న 7 దూతలు పంపించాడు. మరలా ఇప్పుడు ఆయన మరలా ముసుగు వేసుకుని ఆయన మరలా మనతో ముఖాముఖిగా ఆయన మాట్లాడుతున్నాడు. కాలంలో మనం ఉన్నాం ఆయన. కాబట్టి ఇప్పుడు ఎందుకు వచ్చాడంటే తప్పించడానికి. లోతు కాలంలో మనం చూస్తే, లోతు కాలంలో అబ్రాహాముని బట్టి తప్పించాడు ఆయన. ఎందుకంటే ఆ రోజుల్లో పిల్లారా బంధువులైనా తప్పించాడు. ఇప్పుడు నోహ ఉన్నాడు అనుకోండి, నీతిమంతుడు అనుకోండి. అందుతో హాము అనేటువంటి వాడు చెడ్డవాడు. హాములో నుండి మనం వచ్చాం, అన్ని జనులు వచ్చాం. కానీ ఎందుకు ఆ రోజుల్లో రక్షించాడంటే ఆ రోజుల్లో శరీరాన్ని బట్టి రక్షించాడు. పిల్లలైనందుకు రక్షించబడ్డారు. ఇప్పుడు అలా కాదు, క్రియలను బట్టి మాత్రమే. అందుకని ఒకరు కొనుక్కోబడతారు, ఒకరు రుణపడతారని బైబిల్ చెప్తుంది. అలాగే ఇక్కడ కూడా అబ్రాహాము యొక్క బంధువుగా ఉన్నాడు కాబట్టి లోతుని ఏం చేశాడు చెప్పండి? తప్పించాడు ఆయన. అంతేకాకుండా లోతు కూడా నీతిమంతుడుగా కనబడుతుండేవాడు. తప్పించాడు ఆయన. ఎందుకు తప్పించాడంటే ఆయన ప్రేమిస్తున్నారు కాబట్టి. ప్రేమించాడు కాబట్టి వేగులు ఆ దూతలు చేర్చుకున్నాడు. లోతు ఏం చేశాడు చెప్పండి? చేర్చుకున్నాడు. అక్కడ ఇంకా ఎవరో దొమ్మిగా వచ్చి ఏదో చేయబోతే అప్పుడు లోతు ఏం చేశాడు చెప్పండి? వారికి ఏ హాని జరగకుండా, ఏ అపాయం జరగకుండా తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ఎవరు? లోతు. ఆ దూతలకి ప్రేమ కనబడుతుంది అక్కడ. అతడు ప్రేమిస్తూ ఉన్నాడు లోతు. అందుకనే ఆ దూతలు చేర్చుకున్నాడు. అందుకనే ప్రవక్తలు చేర్చుకున్నవాడు ప్రవక్త యొక్క ప్రతిఫలాన్ని పొందుతాడు. అలాగే ఇప్పుడు కూడా ఈ 2వ రాకడలో ఇప్పుడు కూడా ఎవరైతే చేర్చుకుంటారో ఆయన వధువు చేర్చుకుంటుంది కాబట్టి చేర్చుకుని వారు ఆ లోతు తప్పించబడిన రీతిగానే చివరి కాలం ఏమవుతారు చెప్పండి? తప్పించబడతారు. ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి తెల్లవారుజామున అతన్ని తప్పించాడు. కాబట్టి అందుకనే అతడు లోకంలో ప్రేమించట్లేదు. చాలా మంది లోకంలో వినడానికి చాలా బాధపడిపోతారు. ఎందుకంటే వాటిని ప్రేమిస్తున్నారు కాబట్టి. వాళ్ళ లోకంలో వాళ్ళు కలిగిన వాటిని ఏమైనా ధర్మం చేయడానికి చాలా బాధపడిపోతుంటారు. కారణం ఎందుకంటే లోకంలో వాటిని ప్రేమిస్తుంటారు కాబట్టి. డబ్బుని ప్రేమించేవాళ్ళు ఉన్నారు అనుకోండి, ఆ డబ్బుని ఏదైనా ఆయన కార్యాల కోసం వేయడానికి చాలా బాధపడుతుంటారు. ఎందుకు బాధపడుతున్నారు? వాటిని ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి. ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి. ఎందుకంటే వాళ్ళకి
ఈ లోకమే శాశ్వతం అనుకుంటుంటారు. కానీ మనకు స్థిరమైనది ఉన్నది కాబట్టి స్థిరమైనది ఒకటి ఉన్నదని మనం ఏం చేస్తాం చెప్పండి? ఈ లోకములు వాటిని మనం విడిచిపెడుతుంటాం, ఆయన నమనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందుకని మనము శాశ్వతమైన దాన్ని ప్రేమిస్తున్నాము అంటే నిన్ను తీసుకుపోతాడు ఆయన. నువ్వు ఎక్కడుండే వ్యక్తివి కాదు, నువ్వు అక్కడ ఉండే వ్యక్తివి. ఇక్కడ లోకులందరూ నశించేవారు, పాపులు, ఆయన్ని ప్రేమించినటువంటి జనులు వీళ్ళు. నిజంగా ఆయన ప్రేమిస్తున్నావు అనుకోండి, పాపం మానేమంటే మానేది. సహనం కలిగి ఉండమంటే ఉంటాం, దయ కలిగి ఉండమంటే ఉంటాం, తగ్గించుకొని ఉండమంటే ఉంటాం. అంటే ఏ ప్రేమ కలిగిన వాళ్ళు ఇవన్నీ చేస్తారు. మందిరం ఆరాధన మానవద్దంటే మానరాడు. ఎందుకని? ప్రేమ. ఆ ప్రేమ వాళ్ళని మాననివ్వదు, ఆ ప్రేమ వాళ్ళని దూరం చేయలేదు ఆయన సన్నిధి. కాబట్టి పిల్లలు మీరు ఆలోచించండి, అంతా కూడా ఆయన ప్రేమ చూస్తుంటాడు. నీ మాటలు, ప్రేమ కలిగిన మాటలు అన్ని కూడా ఆయన చూస్తూ ఉంటాడు. ఆ ప్రేమ కలిగిన వారిని ఈ తెల్లవారుజామును తప్పించడానికి వచ్చాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు ఏలియా కూడా ప్రేమ కలిగిన వాడు. ఏలియాలో ప్రేమ ఉన్నది, కానీ ఇజబేలు మెస్సీని ప్రేమించరా, పవిత్రతను ప్రేమించరా. ఏమండి? పవిత్రమైన జీవితాన్ని ప్రేమించలేదు. ఆహాబు కూడా అంతే. అందువల్ల సర్వశక్తి మంత్రి ఏం చేసి చెప్పండి, వాళ్ళని కోపం ఇచ్చుకొని వాళ్ళని నాశనం చేశాడు. కానీ ఏలియాని తప్పించాడు. అందుకే ఏలియా కూడా ఆరోహణమయ్యే విషయం తెలుసు ఏలియాకి. అందుకే ఏలియా ఆరోహణమై వెళ్ళిపోయాడు. హల్లెలూయా. కాబట్టి ఎవరు ఆయన్ని ప్రేమిస్తున్నారో వారిని తప్పించడానికి రెండోసారి ఆయన వచ్చాడు. నువ్వు ఆయన ప్రేమిస్తున్నావో లేదో నువ్వు ఆలోచించి. నువ్వు లోకమును ప్రేమిస్తూ ఉన్నట్లయితే ప్రమాదంలో పడిపోతావు. అందుకని లోకమును నువ్వు ప్రేమించవద్దని బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. ఇంకా లోకం అంతా కూడా తుడిచిపెట్టబోతున్నాడు కాబట్టి, దాన్ని మనం నమ్ముతున్నాం కాబట్టి, అందువల్ల ఇప్పుడు ఎంతగా ఆయన్ని ప్రేమించాలో అంతగా ఆయన్ని ప్రేమించాలి. ఆయన్ని ప్రేమించడం అంటే ఏదో ఆయన బొమ్మలు జేబులు పెట్టుకొని తిరగడం కాదు. అర్థమైందా? ఏదో ఆయన బొమ్మలు జేబులు పెట్టుకొని తిరగడం కాదు. ఆయన్ని ప్రేమించడం అంటే ఏంటి చెప్పండి? ఆయన వర్తమానం ప్రకారం నడిచేవారే, ఆయన నడుస్తున్న వారే ఆయన ప్రేమిస్తున్నవారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏది చెప్తే దాన్ని చేస్తారు. ఏమి ఎదురు ప్రశ్నించరు, ఎదురు మాట్లాడరు. లోకాన్ని విడిచిపెట్టమంటే విడిచిపెడతారు. అంతమవుతుందో ఇప్పుడేమో అయ్యేటట్లేదే అని అనరు, ఇప్పుడేమో నాశనం అయ్యేటట్లేదే అని అనరు. హల్లెలూయా. నాకు నేను పాస్టర్ గారు వచ్చాను. ఆ పాస్టర్ గారు కనీసం 10 సంవత్సరాలప్పుడు కలిశారనమాట. ఆయన కలిస్తే ఆ యుగాంతమైన పత్రిక ఆయన దగ్గర ఉండిపోయింది. అతను కూడా ఉక్రెయిన్ యుద్ధాలన్నీ చూస్తున్నప్పుడు అనిపించిందంట, నేను చెప్పిన పత్రిక ఇది ఎతికి చూశాడంట. చూసిన తర్వాత అతను ముగింపులో ఉన్నాం, ఎత్తబడే సమయంలో ఉన్నాం, ఏదో విధంగా నన్ను కలవాలి అని నంబర్ అది ఎత్తుకుతున్నాడు. నాకెందుకు కూడా 6-10 రోజుల నుండి ఆయన కలిస్తే బాగుండదు అని నాకు అనిపిస్తుంది. ఇక్కడ ప్రేరేపణ కలుగుతా ఉంది. ఆయన నంబర్ లేదే, ఎలాగా, ఒకసారి వెళ్ళొస్తే బాగుండే అనిపిస్తా ఉంది నాకు. నిన్న నాకు ఫోన్ చేశాడనమాట ఇక్కడికి వచ్చి, పాస్టర్ గారు ఎక్కడ ఉన్నాను అంటే ఇలా పలానా చోట ఉన్నాను అని, కానీ మిమ్మల్ని కలవాలని ఇచ్చాము. సరే అని కలిసిన తర్వాత మందిరం దగ్గర తీసుకొచ్చాను, కూర్చున్నారు. చాలాసేపు ఈ బైబిల్ విషయాలు విన్న తర్వాత చాలా గ్యాప్ వచ్చేసింది, చాలా వర్తమానాలకు దూరం అయిపోయాం అని ఆ పత్రికలు నాకు ఇవ్వనంటే మొన్న వాళ్ళ అబ్బాయి తీసాడనమాట సెట్, నా కోసం తీసిన సెట్ ఇచ్చాను. తీసుకెళ్ళాడు. మీరు ఎప్పుడైనా వచ్చి మా కుటుంబానికి చెప్పండి, 4 జాముల నుంచి విషయాలన్నీ చెప్పండి అన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే ఆయన ప్రేమ, హల్లెలూయా, నేర్చుకోవాలనిపిస్తుంది. ఆయన ప్రేమ తెలుసుకోవాలనిపిస్తుంది. ఆయన ప్రేమ ఏం చేసి చెప్పండి?
అలాంటి ఆయన ప్రేమించే వారిని ఆయన తప్పిస్తాడు. ఆయన నమ్మడు. హల్లెలూయా, హల్లెలూయా. అది నమ్మడానికి వీలు కాకపోవచ్చు, నమ్మాల్సిందే. ఇది అర్థమైందా? ఏదైనా ఆయన చెప్పాడంటే అది నీకు అది కరెక్ట్ కాదనిపించవచ్చు, అయినా కూడా చేయాల్సిందే. నీకు అర్థమైందా? ఇప్పుడు పేతురు ఉన్నాడు అనుకోండి, వాళ్ళ ఏమున్నాడు ఆయన, అవునా? కానీ వాళ్ళు అంటారు ఇది కరెక్ట్ కాదు మెస్సయ్య, ఇప్పుడు దాకా మేమంతా ఎత్తుకాము, ఇక్కడ ఏం చేపలు లేవు, ఇక్కడ వద్దండి, అక్కడైతే బాగుండదండి అన్నారా? అన్నా ఏం చేశారు చెప్పండి? ఇలా చేస్తే బాగుండదండి, వాళ్ళ అద్దుకునైతే బాగుండదండి, ఇక్కడ ఇప్పుడు దాకా ఎత్తుకారు కదా, ఏమి లేవండి అని సలహా ఇచ్చారా? మెస్సయ్యకి ఇచ్చారా? ఎవరా? వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ఏం చేశాడు చెప్పండి? మెస్సయ్య ఏం చెప్పాడని ఇప్పటి వరకు మేము చూసాం, కానీ నీ మాట చొప్పున మరలా వేస్తున్నావు అన్నారు. ఆయన నమ్మేస్తాం. అక్కడ ఏమి చేపలు లేవు, కానీ విస్తారంగా చేపలు పడ్డాయి. హల్లెలూయా. వాళ్ళకి తెలుసు అక్కడేమీ లేవని, తెలిసినా కానీ మాట్లాడారా? ఏం చేశారు చెప్పండి? లోబడ్డారు. లోబడమే మన పని. ఆయన ప్రవక్తలైన రాజులని ఎవరైనా ఆయనకి లోబడాల్సిందే. లోబడమే మన పని. నీలో ప్రేమ ఉన్నట్లయితే నువ్వేం చేస్తావు చెప్పండి? లోబడ్డం. ఎందుకంటే శరీరం లోపడుతుంది, శిరస్సు మనల్ని ఏం చేస్తా చెప్పండి? శిరస్సుకు లోబడి మనం ఏం చేయాలి? నడవాలి. అలాంటి వధువు కోసం ఆయన వచ్చాడు. ఆయన నమస్తే. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మనం ఎస్తేరు ఉంది, వస్తీ ఉంది, అవునా? ఆవిడ ఏం చేసి చెప్పండి? రాజుగారు పిలిస్తే ఆయన పిలిస్తే ఆమె వచ్చిందా? లోబడకపోతే ఏం చేశాడు? అప్పుడు ఎస్తేరుకి లోబడే స్వభావం ఉంది. అప్పుడు ఎస్తేరుని ఆయన ఏం చేశాడు చెప్పండి? రాణిగా. అలాగే ఇజ్రాయిల్ కూడా లోబడలేదు, ఎందుకంటే వస్తే ఇజ్రాయిల్కి ఛాయిగా. వాడు లోబడలేదు, ఆయన నమ్మలేదు, ఆయన మాటలు నమ్మలేదు, అద్భుతాలు నమ్మలేదు. ఆ దయ్యాల వల్ల జరుగుతున్నాయి అన్నారు, లేదా సొంతగా ఏదో ఊహించి చెప్తున్నాడు అన్నారు, ఆయన చెప్పేదంత అబద్ధ బోధలు అన్నారు. నమ్మకేం చేశాడు చెప్పండి? నమ్మనోడే సొంత బుద్ధితో సొంత ఆలోచనతో నడుస్తాడు. అవిశ్వాస ప్రవక్తలను నమ్మని వాడు ఏం చేస్తాడు చెప్పండి? మెస్సయ్యని నమ్మని వాడే అవిశ్వాసే. సొంత బుద్ధితో సొంత ఆలోచనతో ఆలోచన చేసి జీవిస్తాడు, నడుస్తాడు. కానీ అప్పుడు ఆ సొంత ఆలోచన ప్రకారం ఉన్నటువంటి వారిని తృణీకరించాడు. తృణీకరించి అప్పుడు మన యొక్క ఎస్తేర్ అన్నట్లుగానే ఇప్పుడు కూడా మనల్ని ఆయన రాణిగా ఎన్నుకున్నాడు. ఆయన నమ్ముస్తాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే వస్తీలో ప్రేమ కనపడలేదు, యూదుల్లో ఆయన మీద ప్రేమ కనపడలేదు, యూదులు ఆయన్ని ప్రేమించలేదు, యూదులు ఆయన్ని చేర్చుకోలేదు. బయల్జెబూలని దయ్యం పట్టిన వాడిని ఆయన ఏం చేయలేదు చెప్పండి? అందుకు ఆయన అంటాడు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షుల నివాసం గలం కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలమో లేదు అన్నాడు. ఎవ్వరు కూడా ఆయన చేర్చుకోలేదు. మేమే ఆయన కంటే నీతిమంతులవి, మేమే ఆయన కంటే పరిశుద్ధులవి, మేమే గొప్ప భక్తి పరులవి, మాకు తండ్రికి సంబంధం ఉందా? ఈయనెవరు? వాళ్ళు కూడా యెహోవాను ఆరాధన చేస్తున్నోళ్ళే, వాళ్ళు కూడా సర్వశక్తిమంతుని ఆరాధన చేస్తున్న వాళ్ళే. మేము మోషే శిష్యులవి, మేము సర్వశక్తిమంతుని ఆరాధన చేస్తున్నాం, మమ్మల్ని ఆయన రక్షిస్తాడు, మమ్మల్ని ఆయన కాపాడుతాడు, సృష్టికర్త సర్వశక్తిమంతుడు, ఆయన మేము ఆరాధన చేస్తాం. ఈయనెవరు? పాపి. ఈ రోజుల్లో కూడా చాలా అంత అహంకారం ఉంటుంది, వాళ్ళు చాలా హెచ్చింపు అనమాట, వాళ్ళు గర్వం అనమాట. కానీ సర్వశక్తిమంతుడు మెస్సీలో ఉన్నాడనే విషయం వాళ్ళకి తెలియదు. హల్లెలూయా. బ్రహ్మాం గారు అన్నారు, ఆయన పైన వెతుకుతున్నారు వీళ్ళు యూదులు, కానీ ఆయన భూమి మీదే వాళ్ళ మధ్యనే ఉన్నాడని చెప్పాడు. ఆయన వాళ్ళు దాన్ని గుర్తించలేదు అన్నాడు. అర్థమైందా? వాళ్ళు ఆయన ఏం చేయలేదు, గుర్తించలేదు అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఈనాడు కూడా చాలా మంది ఇలా మనం వీళ్ళ మాట మనం ఎందుకన్నా, వీళ్ళ మాట మనం ఎందుకన్నా, వీళ్ళకి మనం ఎందుకు లోపడాలా, నేను ఆయన లోపడతాను, ఆయన చెప్పినట్టు చేస్తాను అనేవాళ్ళు ఉంటారు కొంతమంది, జ్ఞానం లేని వాళ్ళు. కానీ భూమి మీద వాళ్ళకు లోబడి కొరకే వాళ్ళకి అధికారం ఇచ్చి వాళ్ళ వర్తమానికులను ఆయన పంపించాడు. ఆయన నమ్ముతాడు. హల్లెలూయా.
హల్లెలూయా. త్వరగా ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము నుండి మనం చదువుకుందాం. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా సర్వశక్తిమంతుల వల్ల కలిగింది తప్ప మరి అధికారములు లేదు. ఉన్న అధికారములు సర్వశక్తిమంతుల్ని నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారములు ఎదిరించేవాడు సర్వశక్తిమంతు నియమమును ఎదిరిస్తున్నాడు. అధికారులు అంటే ఎవరు? అధికారులు అంటే ఆయన వర్తమానికులను ఆయన ఏం చేసి చెప్పండి, అధికారులుగా ఆయన పెట్టాడు. వారికి అధికారం ఇచ్చి మోషే ఆ రోజుల్లో మోషేకు అధికారం ఇచ్చాడు. ఆయన యెహోషువకు ఆయన ఏం చేశాడు? అధికారం ఇచ్చాడు. అపోస్తలుడైన పౌలుకి అలాగా ఆయన అధికారం ఇచ్చి ఏం చేస్తాడంటే పంపిస్తాడు. మీరు నా యొక్క అధికారులు వీళ్ళు, వారికి మీరు లోబడి ఉండండి. మీరు గవర్నమెంట్ అధికారులు వచ్చారనుకోండి, నువ్వు లోబట్టలేదా? రేషన్ కార్డు పెట్టుకుంటా ఏమ్మా, దాన్ని లేకపోతే అది చేయండి అంటే చేస్తా, ఇలా చేయండి అంటే చేస్తా. వాళ్ళకి మాత్రం లోపడతావు బాగా, వాళ్ళ దగ్గర మాత్రం చేతులు వచ్చుకుని అలా నిలబడతావు. అంటే నీకు గవర్నమెంట్ వాళ్ళు ఈ ప్రభుత్వం అంటే నీకు అనిమాన గౌరవం, భయం. వాళ్ళకి మాత్రం విలువెత్తావు, లెక్కెత్తావు. వాళ్ళకి ఇది తెచ్చిపెట్టి ఏమండి ఆఫీసర్ ఈ ఆఫీసర్ నాకు తెలుసు అని చెప్పి చేసేసారు, మన పని అయిపోదు అని ఏమో చేస్తాను. మనం గౌరవించాలి కాదనట్లేదు, కానీ ఆత్మ సంబంధంగా పరలోక ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు వీళ్ళంటే నీకు లెక్కడదు. వీళ్ళ మీద తిరగబడుతుంటారు. వీళ్ళంటే నువ్వేం చేయవు చెప్పండి. ఎందుకంటే వీళ్ళు వెనక ఉందా కింద ఏం కనపడదు కదా. వాళ్ళంటే కారు మీరు హంగామాగా ఉంటారు. వాళ్ళ కింద ఆఫీసర్లో ఏ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, కలెక్టర్, ఏదో డిపార్ట్మెంట్ అయినా నువ్వు ఉనికిపోయి చేతులు పట్టుకొని నిలబడతావు వాళ్ళ దగ్గర ఆ సహాయం కోసం. కానీ ఆయన అధికారుల దగ్గరకు వచ్చేటప్పటికి ఎన్ని ఇరుచుకొని ఉంటావు అన్నమాట. ఎన్ని లెక్క చేసేది వీళ్ళ మాటలు నేనేదేంటి, ఆయన అధికారుల్ని లెక్క చేయను. చూడండి తర్వాత చదువు. తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుందరు. శిక్షలు వస్తాయి, పనిష్మెంట్లు వస్తాయి, నష్టపోతారు. ఎదిరిస్తే ఏమవుతుంది చెప్పండి? నష్టము, దుఃఖము, కన్నీరు, వేదనలు మిగులుతాయి. ఏమి ప్రయోజనం? అర్థమైందా? శిక్షలు వస్తాయి. ఇక్కడ చూడు ఆ మాట ఉపయోగించాడు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు సర్వశక్తిమంతుని పరిచారకులు. ఆ పరిచర్య చేసేవాళ్ళు ఏమంటారు? వర్తమానికులు. ఏమండి? అధికారులు. అయ్యగారు ఒక అధికారి, జనాంగారు అధికారి. అలాగే ప్రతి కాలంలో ఆయన ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళకి అధికారం ఇచ్చి పంపిస్తారు. వాళ్ళందరికంటే గొప్ప అధికారం కలిగిన ఆయన ఇప్పుడు ఉన్నాడు. ఆయన యజమాని, ఆయనే మెస్సయ్య. ఆ అధికారిని పంపించింది ఆయనే. అందుకు అస్తమయములు వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడుగు సేవలు వచ్చునో, తెల్లవారుజాములు వచ్చునో. తెల్లవారుజాములు వచ్చాడు యజమాని. వారి క్రియలు బట్టి రాజులకి జీతం ఇచ్చేవాడు ఆయనే, అధికారులకు జీతం ఇచ్చేవాడు ఆయనే, ఆయన వధువుకి జీతం ఇచ్చేవాడు ఆయనే, దుష్టులకు జీతం ఇచ్చేవాడు ఆయనే, దుష్ట అధికారులకి, సాతానుడికి అందరు కూడా జీతం ఇచ్చేవాడు ఆయన. అసలైనటువంటి రాజు వేకు దూతగా ఈ చివరి సమయంలో ఉన్నాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పిల్లారా, అందుకని నువ్వేమంటున్నాడంటే వాళ్ళు చెడ్డ కార్యములకి కానీ మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకై అధికారులు సర్వశక్తిమంతుని పరిచారకులు అంటే నీ మేలు కోసమే పంపించబడ్డారు. నేను వాళ్ళు సువార్తని ప్రకటించడం ద్వారా నీకు మేలు కలిగింది. నువ్వు బాప్తిజం పొందావు, రక్షించబడ్డావు. ఒక మేలు కలిగింది వాళ్ళ ద్వారా నీకు. ఇప్పుడు ఆయన ద్వారా ఒక మేలు ఏంటంటే రాబో గుర్తుని తప్పించుకో. అందుకని ప్రేమను కనపరచు. సహోదరులను ప్రేమించడం, ఆయన్ని ప్రేమించడం. ఆయన ప్రేమిస్తున్నాడని చెప్తూ నువ్వు సహోదరుల మీద అసూయపడుతూ ఉంటే, ద్వేషముతో ఉంటే, వాళ్ళ చూసి ముఖం తిప్పుకుంటూ ఉన్నట్లయితే, లేకపోతే వాళ్ళ గురించి ఏదో ఒకటి హృదయంలో పెట్టుకుని మాట్లాడకుండా ఉంటున్నట్లయితే నువ్వు ఆయన విషయంలో అదే విధంగా ఉండవని అర్థం. నువ్వు సహోదరుల మీద అసూయపడితే ఆయన మీద అసూయపడ్డట్టే. వాళ్ళు ద్వేషించావంటే ఆయన మీద ద్వేషించినట్టే. సహోదరులను చూడగానే ముఖం తిప్పుకున్నావు అంటే ఎలాగా ఆయన తిప్పుకున్నట్టే.
ఇక్కడ జరిగేదంతా అక్కడ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రేమించావుడు అక్కడ ఆయన చేరతాడు. ఇక్కడ ఆదరించావుంటే ఆయన ఆదరించినట్టే. నువ్వు ఇక్కడ ఏమి చేస్తే దాన్ని బట్టి ఆయన అక్కడికి ప్రతిఫలిస్తాడు. సహోదరులు ప్రేమించావా, ఆయన ప్రేమించినట్టే నిన్ను రక్షిస్తాడు. ఆయన సహోదరుని ద్వేషిస్తున్నావు, నిన్ను హెచ్చించుకొని ద్వేషిస్తూ ఉన్నట్లయితే నిన్ను ఆయన ఏం చేస్తాడంటే, ప్రేమ లేదు కాబట్టి నిన్ను విడిచిపెడతాడు. శ్రమలే. రాహాబు స్త్రీ ఉంది, ఆమె వేగులు వారిని ఏం చేసి చెప్పండి, ప్రేమించింది, చేర్చుకుంది, ఆదరించింది, తగ్గించుకొని ఏమండి తప్పించమని అడిగింది. ఏమండి ఒక గుర్తును అడిగింది. ఎంత తగ్గింపు చూడండి. నీకు అడగాలంటే నామూషి, ప్రార్థన చేయించుకొని అడగాలంటే నామూషి. హెచ్చింపు తగ్గింపు ఉండదు. ఏమండి హెచ్చింపు ఏమొస్తుంది చెప్పండి, అడ్డొచ్చేస్తుంది మనిషికి. తగ్గింపు ఆమెలో మనం చూస్తుంటాము, ప్రేమ ఆమెలో మనం చూస్తుంటాము. ఆమె ఏం చేసి చెప్పండి, తప్పించుకుంది. ఆయన ఆమరిస్తుంది. ఎవరు తప్పించారు? ఆయన తప్పించారు. అందుకని ఇప్పుడు రెండవసారి వేగులు వారు వచ్చి ఆమెను ఎలాగైతే తప్పించారో ఆయన ప్రేమించే వారిని తప్పిస్తాడు ఇప్పుడు. అందుకని ఆయన ప్రేమిస్తూ ఉన్నది కాబట్టి ఆమె ఎర్రని దారాన్ని కాపాడుకుంది. అలాగే ఆయన ప్రేమించే వధువు కూడా పరిశుద్ధాత్మను కాపాడుకుంటుంది. పరిశుద్ధాత్మను కాపాడుకుంటున్నటువంటి వధువుని ఇప్పుడు తప్పించడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను లోకంలో గొప్ప కోటీశ్వరాలు చేయడానికి కాదు, గొప్ప ధనవంతురాలు చేయడానికి ఆయన రాలేదు. లోకంలో లోక సంబంధంగా నిన్ను ఈ దేశం మీద ఆ దేశం మీద గొప్ప రాణిగా చేయడానికి ఆయన రాలేదు. రెండవసారి నిన్ను ఎందుకు వచ్చాడంటే కొనిపోటుకు వచ్చాడు. కొనిపోబడమే తప్పించుకోవడము, మధ్య ఆకాశాన్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన వచ్చాడు. ఆ విషయాన్ని నువ్వు గ్రహించాలి. అందుకని లోకంలో అందరూ సువార్త చేసుకుంటారని ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు తీసుకెళ్ళాడు తెలియదు. వాళ్ళు మనకు మాత్రము తప్పించడానికి వచ్చాడని మనకు తెలుసు కాబట్టి అందుకని మనం ఎవరిది కూడా ఏది ఆశించకుండా, పరులది ఏది కూడా మనం ఆశించకుండా, పొరుగు వారి భార్య నువ్వు ఆశించకుండా, ఎవరిని దేన్ని ఆశించకుండా ఆయన ఆ రాజ్యాన్ని మాత్రమే ఆశిస్తూ ఉన్నట్లయితే నువ్వు ఎత్తబడతావు. ఆయన హల్లెలూయా. లోకము దేన్నైనా నువ్వు ఆశించినట్లయితే విడిచిపెట్టు. కాబట్టి పిల్లారా, అందువల్ల ప్రమాదము భూమి మీదకి రాబోతుంది. ఇప్పుడు లోకులు నెమ్మదిగా ఉంది, భయం ఏమి లేదు కదా, బాగానే ఉంది కదా, బాగానే జరుగుతుంది కదా, చక్కగా ఏదో వండుకొని తింటున్నావు, డబ్బులు తెస్తున్నాడు ఆయన. ఏమండి ఏదో కష్టపడుతున్నాం కదా, ఏదో డబ్బులు వస్తున్నాయి కదా, పర్లేదులే, అన్ని శుభ్రంగా అన్ని ఉన్నాయి కాబట్టి ఇంక ఇబ్బంది ఏముంది, ఆయనకి పరలోకంతో అవసరం ఏముంది. ఏమండి అన్ని జరుగుబాటు అవుతున్నాయి కదా, పిల్లలకు కూడా మంచి మంచి మార్కులు వస్తున్నాయి కదా, పర్లేదు బాగానే ఉంది, ఇక్కడ బాగానే ఉంది, ఇక్కడ బాగాలేకపోతే కదా పరలోకం కావాల్సింది. ఇక్కడ అంతా బాగానే ఉన్నప్పుడు ఇంక ఇబ్బంది ఏముంది అనుకుంటున్నావు. సుమా ప్రమాదంలో పడిపోతావు. లోకులు నెమ్మదిగా ఉంది, బాగానే ఉంది, పర్వాలేదు, నెమ్మదిగానే ఉందిలే, ఇంట్లో అంతా నెమ్మదిగానే ఉందిలే, బయటంతా కూడా నెమ్మదిగా ఉందిలే, బాగానే ఉండగా ఇంకెందుకు పరలోక రాజ్యం. లోకులు నెమ్మదిగా ఉంది, భయం ఏమీ లేదు. పాస్టర్ గారు అలా చెప్తున్నారు కానీ మనం ఏం భయపడక్కర్లేదు. ఏమి భయం ఏమి లేదు, ఏం భయం లేదమ్మా, అంత బాగానే ఉంది, అంత బాగానే ఉంది, భయం లేదమ్మా అనుకుంటుంటారు లోకం. నువ్వు కూడా లోక సంబంధం ఆత్మలో నువ్వు కూడా అలాగ. నిజమైన వధువు మార్పు చెంది పైకెత్తబడగానే అప్పుడు ఆకస్మికంగా ఆయన్ని ప్రేమించనిటువంటి వారందరం మేము కూడా ఆకస్మికంగా నాశనం వస్తాం. ఆకస్మికంగా వస్తాయి. ఇప్పుడంతా బాగానే ఉంది, బాప్తిజం తర్వాత పొందుదానే, రక్షణ తర్వాత పొందుదామనే, ఇంకా టైం ఉంది కదా, లోకాసిన తర్వాత వదిలేద్దామనే అనుకుంటున్నామేమో. ఆకస్మికంగా మార్పు జరిగి వెళ్ళిపోద్దు వధువు. ఆకస్మికంగా ఉగ్రత ఆరంభమైంది. ఎత్తబాటు ఆకస్మికంగా జరుగుతుంది, కన్నురెప్పాడు సమయంలో జరుగుతుంది. సమయం ఉందిలే, తర్వాత వెళ్ళొచ్చినాయి ప్రార్థనకి,
బుధవారం ప్రార్థన తర్వాతకి వెళ్ళొచ్చు. మా వాళ్ళకి అందరు కంగారు, భయం ఎక్కువ. ఏంటి తలపోటు ప్రార్థన రమ్మని. శనివారం ప్రార్థన రావచ్చులే, వెళ్ళొచ్చు, ఇంకా టైం ఉంది కదా. పాస్టర్ గారు 2025 అంటున్నాడు, ఇంకా టైం ఉంది కదా, అప్పుడు చూద్దాంలే. జనభం అప్పుడు చూద్దాంలే, అప్పుడు వస్తావు. నీ హృదయంలో మార్పు ఉండదు, నీ మాటల్లో మార్పు ఉండదు. అంతరంగం మారితేనే శరీరం మారలేదు, కానీ అంతరంగమే మారలా. నీ శరీరమే మారలా, నీ ఆలోచనలే మారలా, నీ మాటలే మారలా. వచ్చి కూర్చున్నావు, ఉండిపోతాయి. ఎత్తబడతామని తెలిసినంత మాత్రాన రారు అక్కడికి. క్షయితను విడిచి అక్షయతను ధరించుకునేటువంటి వారి, క్షయమయ్యే లోకాన్ని మనసు విడిచిపెట్టి అక్షయమైన నాశనము లేనిటువంటి ఆ రాజ్యమును ధరించుకునే వారు ఎత్తబడతారు. ఆయన నమస్కారం. హల్లెలూయా. గుర్తు పెట్టుకో, క్షయితను కనుక విడిచిపెట్టకపోతే ప్రమాదం. నువ్వు క్షయమయ్యే దాన్ని విడిచిపెట్టకుండా లోకాశంతో ఆపేక్షలతో ఉండి ఏమండి ఏదో వచ్చి వర్తమానాలు వినకుండా, వాక్యం వినకుండా, ప్రార్థన చేసుకోకుండా, ఏమి చేసుకోకుండా, టైం ఉంది కదా 6 రోజుల ముందు వచ్చేస్తానులే, మీరు ఎత్తబడే టైంకి 6 రోజుల ముందు వస్తా, అందాక లోకానికి ఇస్తా. సమయం అంటే టైం లోకానికి ఇస్తా బాగా, అప్పుడు వస్తా. అలా అనుకోవచ్చేమో. ఎత్తబాటు అనేది ఒక రోజులో అంతరంగ మార్పు అనేది ఒక రోజులో జరిగేది కాదు. వాక్యం వింటూ ఉండగా లోకం అంత హృదయం నుండి పోయి ఆ వాక్యముగా హృదయం మారిపోతే అప్పుడు శరీరం వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఒక వర్తమానం వింటే ఎత్తబడతాను అనుకున్నామేమో, జాగ్రత్త. లోకం అంతా హృదయంలో పెట్టుకొని, అర్థమైందా మీకు? ఇంకా టైం ఉంది కదా, మీరు వెళ్ళండి, ఇంకా సమయం ఉంది కదా. 2025 అంటున్నారు కదా. నేను నమ్మిందే మీకు చెప్తున్నాను. నా సొంతంగా ఏం చెప్పాలా 2025 గురించి? తర్వాత ఇంకా ఆయన చెప్తాం, నాకు తెలియదు. పొడిగిస్తాడా తగ్గిస్తాడా అది నాకు తెలీదు, కానీ అది బయలుపరచబడింది. మొన్న ఆయన ఏదన్నాడు, ఆ పాస్టర్ గారు ఇచ్చిన, అది కరెక్టేనండి అంటాడు. 4 జోములు ఖచ్చితంగా సరిపోతుంది. ఎవరో బ్రహ్మాండ గారు చర్చిలో పాస్టర్ అని చెప్పాడంట. చెప్తే వాళ్ళు అన్నారంట, నిజమే, కరెక్టే, ఎవరు బ్రహ్మాండ గారు కూడా చెప్పలేదు, ఇది బైబిల్ కరెక్ట్ సరిపోతుంది ఇది అన్నాడు. చెప్తూ వస్తున్నాను, నువ్వు నా మీద కోపగించుకున్నా, అలిగినా, మాట్లాడకపోయినా, లేకపోతే నువ్వు పట్టించుకోకపోయినా, నువ్వు లెక్క చేయకపోయినా, నేను చెప్తూనే ఉన్నా. నువ్వు వచ్చినా రాకపోయినా, ఏమండి చెప్తూనే, ప్రళయం రాబోతుంది, జాగ్రత్తగా ఉండండి చెప్తూనే ఉన్నా. విడవబడితే ఇక నా మీద నేర స్థాపన చేయడానికి వీలు పడదు. హల్లెలూయా. ఏది దాచుకోకుండా చెప్పేస్తాను. ఏదో మనసు లోపల పెట్టుకుంటుండే వ్యక్తిని కాదు, అనే వ్యక్తిని కాదు. నేను చెప్పినప్పుడు మనసు ఏదో పెట్టుకొని చెప్పిన మాటలేని అంటున్నారు. కుక్కుంది, దాన్ని జబ్బు చేసి అని మూలుగుతుంది. అవి జబ్బు చేసి ఆత్మీయంగా జబ్బు చేసి ముక్కుతుంటారు అన్నమాట కొంతమంది చెప్తుంటే. అలాగేనండి, చేద్దామని ఉత్సాహంగా పరిగెత్తడం, ఉత్సాహంగానే సంతోషంగానే కనపడదు. నీకు అర్థమైందా? ఆనందంగా కనపడదు, అంటుంటారు అన్నమాట. చెప్పా అంటే అదే పరిస్థితి. ఏది చెప్పినప్పుడు దాన్ని ఉత్సాహంగా ప్రార్థన చేయడం, ఉత్సాహంగా వాక్యానికి లోబడ్డం, ఉత్సాహంగా పిల్లారా వర్తమానాలు వినడం, ఉత్సాహంగా ఆయన కార్యాలు చేయడం, ఉత్సాహంగా పరిశుద్ధులని ఆ సమాజంలోని వారిని ఆదరించడం, ప్రేమించడం, వచ్చిన వారిని కూడా ప్రేమించడం, ఇవన్నీ కూడా ఆయన చూస్తుంటారు. హల్లెలూయా. అందులో పౌలు గారు అంటారు, మీ విషయమై నేను నిరపరాధిని అన్నాడు. మీ విషయమై నేను లోకం ప్రమాదంలో పడుతుందమ్మా, లోకం మీద మనసు పెట్టుకోకండి, దీన్ని నాశనం చేయబోతున్నా, జాగ్రత్త అని చాలాసార్లు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, ఏడతాగా ప్రార్థన చేసుకోండి. మన వర్తమానం ఉంది. బుధవారం మొన్న ఏం చెప్పాను చెప్పండి, ఎవరు చెప్తారు? బుధవారం ఎవరైనా చెప్పండి అమ్మా. మరి చేస్తున్నాడు, లోబడి ఆ విధంగా నడుస్తున్నారా?
అదే చూస్తాడు, ఆయన నమ్మస్తాడు. ఆ ప్రేమించేవాడే నడుస్తారు. ప్రేమ లేని వారు ఎప్పుడులాగనే గంగిరెద్దులాగా తిరుగుతుంటారు. గంగిరెద్దుకి ఏముంది? ఊరి మీద తిరుగుతుంది గంగిరెద్దు. ఊరి మీద చక్కగా అలంకరించుకొని గంగిరెద్దు చెవులకి, కొమ్ములకి, ముక్కులకి, కాళ్ళకి అన్నిటికీ అలంకరిస్తారు దానికి. చాలా చూసుకొని మురిసిపోతుంది. తిరిగేస్తాడు ఊరి మీద ఆ ఇంటి దగ్గర, ఇంటి దగ్గర, ఆ ఇంటి ముందు ఏం చేస్తా చెప్పండి. చాలా చాలా అందగత్తి నన్ను అందరూ అనుకోవాలని లోకానికి కనబరుచుకుంటూ తిరుగుతూ ఉంటుంది. కానీ నిజమైన ఉదయం ఎక్కడ ఉంటుంది చెప్పండి? వాక్యం వినుట, ప్రార్థన చేసుకోవడం, వాక్యం వినుట, ప్రార్థన చేసుకోవడం, ఆయన పరిచర్య చేయడం, వాక్యం వినడం, ప్రార్థన చేసుకోవడం, పరిచర్య చేయడం. హల్లెలూయా. అందుకనే పిల్లారా, ఈ చివరి సమయంలో ముగింపులో ఉన్నాం కాబట్టి ప్రతిదీ కూడా, ఏది కూడా దాచుకోకుండా సమయాన్ని గురించి, కాలాన్ని గురించి, వర్తమానం ఏం జరగబోతుందో, 66 ఏమిటో సమస్తము కూడా హల్లెలూయా హల్లెలూయా విడవబడితే ఇంకా నువ్వు నరకంలో ఉండడమే. చాలా మంది ఏమే ఏమే అనొచ్చు, ఆయన లేకపోతే ఏమండి ఏమండి అనొచ్చు. మా బంధం శాశ్వతం అని అనుకోవచ్చు మీరు. మేము మా పిల్లలు మేము ఇక్కడే శాశ్వతం అని మీరు అనుకోవచ్చు. కానీ రేపు ఆ శరీర మార్పు అనేది, అందుట్లో ఆ ఇంట్లో ఎవరు పరిశుద్ధులుగా ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు. మిగతా పిల్లలు మార్పు లేని వారుగా, బాప్తిజం పొందిన వారుగా, రక్షణ లేని పిల్లలుగా ఏదో ఆలోచిస్తూ కూర్చొని రక్షణ లేకుండా కూర్చొని ఉంటారు. ఇలాగే మా అమ్మ మా నాన్నతో ఉన్నాం కదా పర్లేదులే అనుకుంటూ ఉంటారు. ఆకస్మికంగా ఎత్తబడుతుంది. అందుకే ఎవరు పరిశుద్ధులు ఆ ఇంట్లో ఆమె పరిశుద్ధురాలు అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంక విడవబడతాడు ఈయన. పరిశుద్ధులుగా లేని పిల్లలు కానీ, లేకపోతే పరిశుద్ధుడుగా ఆయన ఉంటే వెళ్ళిపోతాడు. అపవిత్రాలుకుంటే విడవబడి. అప్పుడు ఇక్కడ వరకే ఈ రెండవ రాకడలోనే కొంతమంది నీ ఇంట్లో కొంతమంది నరకానికి వెళ్ళవచ్చు, కొంతమంది పరలోకం వెళ్ళవచ్చు, లేకపోతే అందరూ రావచ్చు, అందరూ వెళ్ళిపోవచ్చు కూడా. ఒకే మాట మీద ఉంటే, ఆయన విరోధంగా ఒకే మాట మీద ఉండాలనుకోండి, ఎవరో ఒకరి మీద ఎదురు పెట్టుకుని ఒక విరోధంగా ఉండాలనుకుంటే సహోదరుని ద్వేషిస్తూ వెళ్తారన్నారు. కానీ అందరూ కూడా ప్రేమ కలిగి ఆయన వాక్యం పాటిస్తూ ఉన్నారనుకోండి, అందరూ వస్తారు. లేకపోతే ఇంట్లో కొంతమంది ఉన్నారనుకోండి భక్తిలో, కొంతమంది భక్తిలో లేకుండా ఉన్నారనుకోండి, ఇక్కడ రాసు పూజ తిరగచ్చు. కానీ అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ఎత్తబడతారు, కొంతమంది పడతారు. అప్పుడు భార్య నరకంలో ఉండొచ్చు, భర్త నరకంలో ఉండొచ్చు, భార్య పైన ఉండొచ్చు. అప్పుడు తెలుస్తుంది. శాశ్వతం అనుకున్నానే, నీకోసమే ఆరాధన మానేశా, ప్రార్థన మానేశా, భక్తి మానేశా, మెస్సయ్య మానేశా, మెస్సయ్యని విడిచిపెట్టా. ఏమండి అలాగే ఆవిడ కూడా ఉంటుంది. ఏమంటే నీకోసమే, నువ్వు వెళ్ళమంటే వెళ్ళలేదు, నువ్వు ఎలా చెప్తే అలా చేశా. ఈరోజు ఇంట్లో పని ఉంది, అవి దొడవాలి, అవి గడవాలా, ఉండమంటే ఉన్నా. ఇప్పుడు చూడు నేను ఎక్కడున్నాను అంటదా. అలాంటి పరిస్థితులు రాకుండా ముందుగానే ప్రార్థన చేసుకోనండి. మీ కుటుంబాల గురించి, ప్రతి కుటుంబం గురించి, మా గురించి, అందరి గురించి కూడా ప్రార్థన చేయండి. ఆయన నమ్మకం. హల్లెలూయా. తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ రక్షించబడాలని మన ప్రార్థన. మెత్సాగ సంఘాలు అయితే ఎలా ఉన్నాయి ఏం చెప్పరు, ఎలా ఉన్నా ఏమనరు. వాళ్ళకి వచ్చి కూర్చుంటే చాలు, వాళ్ళకి ఇవ్వాల్సిన ఇస్తే చాలు. వాళ్ళు వాక్యం కథలు, పెట్ట కథలు, కట్టు కథలు చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు. హల్లెలూయా. ఎలా జరగబోతుంది జడ్జిమెంట్, ఎలా ఎత్తబాటు జరుగుతుందో, ఎలా విడవబడుతుందో నేర్చుకుంటున్నావు. నిజమైన వధువు అయితే నువ్వు భయపడతావు. అయ్యో నీ కుటుంబంలో వాళ్ళ గురించి నువ్వు భయపడతావు. అయ్యో ఇక్కడ ఈ వర్తమానాన్ని బట్టి చూస్తే ఆయన విడిచిపెట్టబడతాడు, నీకు అర్థమైపోద్ది. ఆమె విడిచిపెట్టబడుతో నీకు అర్థమైపోద్ది. ఈ వర్తమానాన్ని బట్టి నువ్వు వెళ్ళిపోతావో లేదు నీకు అర్థమైంది.
ఈ వర్తమానాన్ని బట్టి నీ ఇంట్లో వాళ్ళు ఎవరు వెళ్తారో ఎవరు వినబడతారో నీకు అర్థమైపోతుంటది సుమా. మీ ఆయన వస్తాడో లేదు, నీకు వాళ్ళ భక్తిని బట్టి, వాళ్ళ ప్రార్థన బట్టి, వాళ్ళ యొక్క ప్రేమను బట్టి ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో నువ్వు చూడు. ఆ ప్రేమించే వారిని ఆయన తీసుకుని వెళ్తాడు. కాబట్టి ఎంతగా ప్రేమిస్తున్నారో నువ్వు ఆలోచించే. హల్లెలూయా. పిల్లారా, నువ్వు ఆలోచించే. సమయం అయిపోయింది, నెమ్మదిగా ఉంది, భయం ఏమి లేదులే. ఎక్కడ చూసిన జనులు తింటున్నారు, త్రాగుతున్నారు, అమ్ముతున్నారు, కొనుక్కుంటున్నారు, కట్టుకుంటున్నారు. ఎల్లకాలం మా మమ్మీ మా డాడీ అనుకుంటూ ఉంటారు అనుకున్నావేమో. విడవబడితే మీ మమ్మీ డాడీ వెళ్ళిపోతే నువ్వు భూమి మీద ఉంటావేమో, నరకానికి వెళ్ళిపోతావేమో. జాగ్రత్త సుమా.